अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। గురుదేవా తండ్రి, సమాధానం ఇవాళ మొదలు పెడుతున్నాం. నిన్న ఊరికే కొంచెం చెప్పాను మీకు ఒక వాక్యంలో. ఆత్మని తెలుసుకోవడానికి ఒక మార్గం కావాలి కదా. ఏదైనా కూడా తెలుసుకోవాలి అంటే దాని ధర్మాలు ముందు తెలియాలి. అది రెండు రకాలుగా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. రెండు విధాలు. ఆత్మ రెండు విధాలు కాదు, అది ఏకం. ఏకం నిత్యం విమలం అచలం సర్వధీహి సాక్షిభూతం. అది ఆత్మ గురించి, ఆత్మ లక్షణాల గురించి చెప్తూ. కానీ అది ఒకటి నిరుపాధికమని, ఒకటి సోపాధికమని రెండు రకాలుగా ఉన్నది. నిరుపాధికము అంటే ఉపాధి లేదు దానికి. సోపాధికం అంటే సా ఉపాధి, ఉపాధి ఉంది అని. నిన్న ఒక బట్ట చూపించాను మీకు కదా. ఆ బట్ట జాకెట్ కాదు, అది గుడ్డ మాత్రమే కదా. ఇది గుడ్డ కాదు, ఇది జాకెట్ మాత్రమే. మీకు తెలుసు కదా. ఒకటి జాకెట్ కాదు, కానీ జాకెట్ కావలసిన బట్టే అది. ఫ్యూచర్లో అది జాకెట్ అవుతుంది. ఇది జాకెట్ అయ్యేది. ఇది ఉపాధి. దీనికంటే ఉపాధి అంటే ఏమిటి? జాకెట్ అనే ఒక పేరు ఉంది. ఈ పేరు ఉండడం వల్ల ఇది ఏమవుతోందంటే ఒకళ్ళు తగిలించుకోవడానికి పనికి వస్తుంది. అది పేరు లేకపోబట్టి ఎవ్వడూ తగిలించుకోవటల్లా. ఈ ఉపాధి ఎట్లా వచ్చింది ముందు ఆలోచిద్దాం. ఎందుకంటే జాకెట్ గుడ్డ ఉపాధి ఎలా అయింది, సోపాధికము నిరుపాధికము ఎలా అయింది అని ముందు ప్రశ్నించుకోండి. దానికి సమాధానం శాస్త్రం ఏం చెప్పిందంటే నామరూప క్రియలు అంది. నామరూప క్రియలే నిరుపాధికము సోపాధికం కావడానికి. అది వ్యష్టి. వ్యష్టి అంటే ఏమిటి? ఇండివిజువల్. అదే సమిష్టి అయినట్టయితే సామూహికం కావాలి. అది దేశ కాల వస్తువు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, దేశకాల వస్తువులు అంటే జగత్తు. జగత్ అంటే వైడ్, చాలా పెద్దది అని. నామరూప క్రియలంటే చిన్నది అని కదా. నామరూప క్రియలంటే పరిమితమైంది, ఇది కూడా అపరిమితమైందే. కానీ ఇంకా కూడా ఉంటుంది. జగత్తు కాకుండా ఇంకా ఖాళీ స్థలం చాలా ఉంది కదా. దేశ కాల వస్తువులు సమిష్టి, నామరూప క్రియ వ్యష్టి. అది ముందు గుర్తుపెట్టుకోండి. ఎందుకు వ్యష్టి అంటే ఒక్కళ్ళే, ఇద్దరు కాదు, దంపతులు కాదు. దంపతులు అంటే మనకు ఇద్దరు కదా. మనకి ఇక్కడ కాదు, ఎవడికి వాడు వ్యష్టి. భార్య కూడా ఒక వ్యష్టి, భర్త కూడా ఒక వ్యష్టి, కూతురు కూడా ఒక వ్యష్టి కదా. కుటుంబం అంటే ఆ నలుగురు వస్తారు.
కదా. అట్లా అది సమిష్టి కాదు. సమిష్టి అంటే జగత్తు కావాలి. అందుకని తేడా తెలుసుకోండి. వ్యష్టి సమిష్టి అని రెండు ఉన్నాయి. ఉపాధులే అంటే ఉపాధి ధర్మం పొందినవే వ్యష్టి ఉపాధి అని, సమిష్టి ఉపాధి అని రెండు ఉన్నాయి. ఏమ్మా ఇప్పుడు చూడండి, మరి మీకు జాకెట్లో చూపించాలి కదా. ఇండివిజువల్ జాకెట్ ఉందమ్మా. ఇండివిజువల్ జాకెట్ నా దగ్గర ఉంది. ఇది వ్యష్టి అంటున్నా. ఈ ఈ ఈ నిరుపాధికము ఈ సోపాధికం అయింది. అది అందరికీ అర్థమైంది కదా. ఈ వ్యష్టి కాకుండా దీన్నే సమిష్టిగా చెప్పండి. మీరు ఎట్లా చెప్తామంటే, ఇది సమిష్టి అయితే పెద్ద తాను ఉంటుంది. ఆ తానులో ఎన్నో ఇట్లాంటి జాకెట్లు ఉంటాయి. ఆ తానంతా సమిష్టి. దానిలో జాకెట్లు నీకు కనపడవు, కానీ కుట్టిన తర్వాత ఇవన్నీ కనపడతాయి. ఈ కుట్టడానికి ఏం సంబంధం, ఏం చెయ్యాలి అంటే, దీంట్లో నుంచి ఇది రావడానికి దీనికై ఇది రాదు కదా. ఈ బట్టలో నుంచి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అయితే దీనిలోనే వచ్చేస్తాయి. బట్ట ఏం కాక్కర్లేదు. మూడు మూడు మడతలు మడిచేసాం కదా. దీనికి ఎవ్వడూ అక్కర్లే. ఎందుకంటే ఇది కట్టే కాలే, ముక్క కాలే, ఇట్లాగే ఉంది. దీంట్లో తాను ఉంది, పెద్ద తాను. ఆ తానులో కూడా ఎన్నో జాకెట్లు అవుతాయి, ఎన్నో ముక్కలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ విడిపోలే, కలిసి ఉన్నాయి. దాన్ని జగత్ అనండి. ఇట్లాంటివి చాలా జాకెట్లు వస్తాయి. ఒక్క జాకెట్ వస్తే వ్యష్టి, చాలా వస్తే సమిష్టి. అర్థమైందా? ఇది కావడానికి నామరూప క్రియ అన్నాడు. అంతే కదా చెప్పింది. ఈ జాకెట్ బట్టని తీసుకొచ్చి నేను జాకెట్ కుట్టుకోవాలి అని అనుకున్నా. ఈ అనుకోవడం నా ఆలోచన కదా. నేను షాప్లో వెళ్ళి జాకెట్ బట్ట తెచ్చుకుని ఏమనుకున్నాను, నేను ఒక జాకెట్ కుట్టుకోవాలి. షాప్ వాడిని ఏమడుగుతా అంటే, నేను నా చీరకి రెడ్ బార్డర్ ఉందయ్యా, నాకు రెడ్ కలర్ జాకెట్ వేసుకోవాలి, నాకు అది కావాలి అని అడిగాను. అంటే ఇదేమిటి, జాకెట్ వాడు ఇవ్వడు నాకు. నాకు ఆలోచన ఏమని వచ్చింది, జాకెట్ కుట్టుకోవాలి. ఏ జాకెట్ కుట్టుకోవాలి, నాకు రెడ్ కలర్ జాకెట్ కావాలి కదా. షాపు వాడికి అడగగానే నీకు రెడ్ కలర్ జాకెట్ తీసుకొని నాకు ఇవ్వడు, రెడ్ కలర్ బట్ట ఇస్తాడు. అంతే కదా. ఇది నా ఆలోచన. దీన్ని నామము అనాలి. సంస్కృతంలో దీని పేరు ఆలోచన, తెలుగులో దీని పేరు. అందుకని నామరూపక్రియలంటే పేరు కాదు. నామం అంటే ఆలోచన. ఏ ఆలోచన అంటే, నేను జాకెట్ వేసుకోవాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు అనుగుణంగా అది ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఎవరు, జ్ఞానశక్తి. నా దగ్గర నుంచే రావాలి కదా. నా జ్ఞానశక్తి ఏం చెప్పిందంటే, జాకెట్ బట్ట మన ఇంట్లో లేదు, జాకెట్ బట్ట షాపులో ఉంటుంది. నువ్వు అడిగిన రంగు కావాలంటే షాపు వాడి దగ్గరే దొరుకుతుంది. మన ఇంట్లో ఉన్నది ఏదో తెల్ల జాకెట్ ఉందనుకోండి, నాకు కావాల్సింది మ్యాచింగ్ అవుతుందా ఏం కాదు, నాకు కావాల్సింది ఎర్ర జాకెట్. అది కదా నా ఆలోచన. అందుకని నేనేమనుకుంటానంటే, షాపుకు వెళ్ళి నాకు కావలసిన బట్ట నేను తెచ్చుకోవాలి. ఇది నా జ్ఞానం పనిచేయాలి. ఇచ్ఛాశక్తి నాకు ఆలోచన రావడం మీకు బాగా అర్థమయ్యేది చెబుతున్నా. ఇంకా ఇంతకంటే చెప్పడానికి నాకు కూడా రాదు. జ్ఞానశక్తి నేను షాపుకు వెళ్ళి తెచ్చుకోవాలి, నాకు కావలసిన అది. షాప్ ఎక్కడ ఉంటుంది అంటే జగత్తులో ఉండాలి. షాపు ఎక్కడో ఉండకూడదు. వ్యష్టిగాడికి ఏం కావాలన్నా సమిష్టిలో నుంచే తీసుకోవాలి. ఎందుకంటే సమిష్టి దగ్గర చాలా ఉంది. చెప్పా కదా, జాకెట్ గుడ్డ తాను, పెద్ద తాను. ఆ సమిష్టిలో నుంచి నేను తెచ్చుకోవాలి జాకెట్. ఇంతవరకు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పనిచేసింది. ఇప్పుడు క్రియ కావాలి.
క్రియ కావాలంటే నేనేం చేస్తానంటే మళ్ళీ నా చైతన్యం దగ్గరికి వెళ్ళాలి, ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాలి. టైలర్ అన్నవాడు బతికి ఉండాలి, చచ్చిపోయిన టైలర్ నాకు కుట్టలేడు, అందుకని చైతన్యం అంటున్నా కదా. వాణ్ణి నేను నిమిత్త కారణుడు అంటున్నా. టైలర్ నిమిత్త కారణుడు, వ్యష్టి వస్తువులోకి దూరడు, కానీ వాడి ఆలోచనలో ఇది ఎలా కుట్టాలి అని ఉండకపోతే ఆ వాడిలో ఉన్న స్కిల్ఫుల్నెస్ అంటే వాడి నేర్పరితనం, జాకెట్ వేసుకోగానే అబ్బా శివ కుట్టాడురా ఈ జాకెట్, నాకు ఎంత బాగుందో అని అనిపించేటట్లు, అది శివ ఇందులోకి రాక్కర్లేదు, మీకు అర్థం అవ్వడం కోసం చెబుతున్నా. కానీ శివ లేకపోతే జాకెట్ కుట్టబడదు. జాకెట్ పదార్థం ఈ బట్టే అయినప్పటికీ దాన్ని ఒక చైతన్యం ఉన్నటువంటి వాడిలో ఉన్న శక్తి కదా. నాకు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పనిచేసినట్టుగా వాడిలో ఈ శక్తి పనిచేయాలి. నిమిత్త కారణంలో నిమిత్త కారణం ఇందులో ప్రవేశించదు, ఎందుకంటే కుమ్మరి కుండలో దూరడు అని చెప్పాను. జాకెట్లో వాడు ఉండడు, కానీ జాకెట్లో ప్రతి పార్టులో వాడు ఉంటాడు కదా. ఎందుకని వాడు ఉంటాడు అంటే, జాకెట్లో హ్యాండ్స్ ఉన్నాయనుకోండర్రా, మళ్ళీ అది వేరే, అది ఇంకోటి, ఇది వేరే. ఇవి ఉన్నాయనుకోండి, ఈ ముక్కని దీనికి అతుకు పెడితేనే ఇది చెయ్యి వస్తుంది, నా చెయ్యి ఇట్లా ఎక్కించుకోవడానికి. దీనికి కాకుండా ఇక్కడ అతుకు పెట్టాడు అనుకో, ఇప్పుడు నా జాకెట్ ఇక్కడ ఉంటుంది, నా చెయ్యి ఇక్కడ. దేవుడు ఇంకో వాడే 6 కాళ్ళు 5 కాళ్ళు అని జంతువుల్ని సృష్టిస్తారు కదా కొత్త కొత్త. అట్లా మరి అది అతని నేర్పు. ఎవరి నేర్పు? ఏ ముక్కని ఎక్కడ పెట్టి అతికితే ఈ జాకెట్ షేపు వస్తుందో, దీనికి ఒక షేప్ రావాలి కదా జాకెట్ లాగా తగిలించుకోవడానికి. అది కదా నాకు ఇష్టంగా కన్వీనియంట్గా ఉంటుంది. ఆ నేర్పు ఇందులో ప్రతి అంశంలో, ప్రతి అణువులో అందులో ఉండాలి. అది రావడం కోసం కుమ్మరివాడు ఏం చేస్తాడు, కుండ ఏమన్నా ఒక రవ పక్కకు పోతే దాన్ని కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు అంటే, వాడి మనస్సులో అసలైన కుండ రూపం ఉంది, వీడి మనస్సులో అసలైన జాకెట్ ఎట్లా ఉండాలో వాడిలో తయారై ఉంది. వాడిలో తయారై ఉన్న జాకెట్టు లోపల ఉంది కదా. అది నిరుపాధికమైంది, అది వస్తువు, ఇది ఆభాస. మీకు అర్థమైందా? ఇంకా చెప్తాను, అప్పుడే అయిపోలే, ఇంతవరకు అర్థమైంది. అప్పుడే అర్థమైంది అనవాకండి కదా. ఏమర్థమైందంటే, ఏ ముక్కని ఎక్కడ కుట్టాలో, ఎక్కడ కత్తిరించాలో, దాన్ని అతుకెక్కడ పెట్టాలో కదా, ఎక్కడ కత్తిరించాలో, ఏది కాదు అని చెప్పాలో, ఏది అవును అని అతికించాలో, కొన్ని కాదని కత్తిరించి పారేయాలి, ఇందులో కొన్ని అతికించాలి కదా. అన్వయ వ్యతిరేక నేతి బోధ అంటే అది. ఏది కాదని తీసేయాలో, ఈ పార్ట్ కాదని తీసేయాలి. నేను ఇట్లా కత్తిరించుకుని జాకెట్ కుట్టాలంటే ఒకటి తీసేయాలి, ఇంకొకటి ఏ ముక్కలు అతుకు పెట్టాలో, ఏ ముక్కలు తీసేస్తే ఈ షేప్ వస్తుందో వాడి మనస్సులో ముందే నిర్ణయం అయ్యుండి దాని ప్రకారం ఇది కుట్టాలి. అర్థమైందా? లేకపోతే ఆ షేప్ రాదు, వాడు అనుకున్నట్టుగా రాదు. ఇది ప్రతిబింబం. దేనికి ప్రతిబింబం? ఆ బింబానికి. ఆ బింబం ఎక్కడుంది? ఆ నిమిత్త కారణుడు, ఆ చైతన్యం లోపల ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మీద రేపు మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇక్కడ ఇది గుర్తుండకపోతే అది అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. నాకు చాలా నచ్చారు మీరు. ఎందుకంటే కిందటి క్లాస్ నుంచి నేను చూస్తున్నాను, నిన్నటి క్లాసులో ఇట్లాగే బాగున్నారు, ఇవాళ కూడా ప్రతి ఒక్క అంశం వింటున్నారు, మీకు అర్థం చేసుకుంటున్నారు. నాకు నిజంగా కూడా సంతోషంగా ఉంది. ఏమ్మా, నిమిత్త కారణుడు ఏం చేశాడు? వాడి లోపల
ఒక జాకెట్ని నేను జాకెట్ అనే పేరే చెప్పా కానీ జాకెట్ ఎట్లా ఉంటుందో నేను చెప్పక్కర్లే. అట్లా తెలిసిన వాడి దగ్గరికే నేను వెళతాను. ఏమ్మా ఆ నిమిత్త కారణుడి మనస్సులో, ఇక్కడ శివ అనుకుందాం లేరా కాసేపు, శివ మనస్సులో నేను జాకెట్ కుట్టిన ఆయన అనేప్పుడు ఒక జాకెట్ తయారై ఉండాలి. అట్లాంటి జాకెట్ వాడు దీంట్లో కుట్టాలి కదా. ఆ మనస్సులో ఏదైతే తయారైందో అది పరమాత్మలో తయారైన ప్రపంచం. బాగా అర్థం చేసుకోండి. ఏమ్మా, పరమాత్మలో తయారైన ప్రపంచం ఏది? లోపల. దానికి మెటీరియల్ కావాలా? ఏం అక్కర్లేదు. పరమాత్మలో తయారైన ప్రపంచానికి, ఎందుకంటే శివలో తయారైన జాకెట్కి నేను జాకెట్ కుట్టమనం కానీ శివ జాకెట్ తీసుకొచ్చి ఇవ్వడు నాకు. వాడి అదే కంసలవాడికి మనం గొలుసు చెయ్యమనేటప్పటికీ వాడి మనస్సులో గొలుసు కావాలి. గొలుసుకు ఎంత బంగారం కావాలో అది ముందు అందులోంచి, నేను 10 తులాల బంగారం ఇచ్చాను, ఇమీడియట్గా నాకు గొలుసు 3 తులాలే. 3 తులాల గొలుసుని బంగారంలోంచి మైనస్ కూడా చేసేస్తాడు అప్పుడే. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా, నాకు 2 గాజులు కావాలి. 2 గాజులు అంటే 2 తులాలకు రావులే, ఏం వస్తాయా? 4, ఏదో ఒకటి మీరు అది లెక్కల్లో మీరు వేసుకోండి. నాకు ఇప్పుడు అంటే నా దృష్టి ఇప్పుడు దాని మీద లేదు. అట్లా వాడు కొన్ని మైనస్ చేసుకుంటూ ఉంటాడు. వీడు కూడా ఏం చేస్తాడంటే, నేను జాకెట్ కుట్టమంటే ఈమె జాకెట్కి నాకు 1 మీటర్ గుడ్డ కావాలి. ఆమె 80 సెంటీమీటర్లు తీసుకొచ్చి నాకు జాకెట్ కుట్టు అంటే, అమ్మాయి ఇది కాదు అని ఎందుకు చెప్పగలుగుతున్నాడు? నాకు వాడి మనస్సులో జాకెట్కి ఎంత లెంగ్త్ కావాలి, ఎంత విడ్త్ కావాలి, ఆ ప్రమాణం అంతా వాడిలో ఉంది. అది సమిష్టి పరమాత్మలో ఉన్నటువంటి ప్రపంచం. ఆ ప్రపంచంలో ఇంత ఇంచు కూడా పొరపాటు రావడానికి వీల్లేదు. అది మ్యాన్ ప్రపోజలు, గాడ్ డిస్పోజల్. మ్యాన్ ప్రపోజల్లో జాకెట్ పిచ్చిగా శివ కత్తిరించేశాడు, ఎవడికో కుట్టమని చేశాడు, వాడు ఒకదాన్ని ఇంకో అతుకు పెట్టాడో ఏదో చేశాడు. ఇప్పుడు చెడిపోయేది ఇది చెడిపోతుంది కానీ అది చెడటానికి, అది ఇంచ్ టు ఇంచ్ ఏముండాలో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అది మెటీరియల్తో లేదు కదా, అది వస్తువు, దాన్ని బింబము అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచమంతా పరమాత్మలో ముందే తయారై ఉంది. ఆ తయారైన ప్రపంచాన్ని అది ప్లాన్ అన్నమాట. వాడి ప్లాన్ ఏం ప్లాను? ఈమెకి జాకెట్టు నేను కుట్టాలి, ఆ జాకెట్కి 1 మీటర్ బట్ట కావాలి, ఇది కర్మ. జాకెట్కి ఎంత కావాలి? ఒక మనిషి 100 ఏళ్ళు బతకదా, ఒకవాడు 50 ఏళ్ళే బతుకుతాడు. 50 ఏళ్ళు బతికే వాడికి ఏ కర్మలు అనుభవించడానికి వీలవుతుంది. ఒక్కొక్కడు 10 ఏళ్ళే బతుకుతాడు. 10 ఏళ్ళు బతికేవాడికి వీడికి పెళ్ళి, పెళ్ళాము, పిల్లలు, వీడికి మనవాళ్ళు, అట్లా రాయడానికి వీల్లేదు. రాయడం అంటే అది. మీకు అర్థమైందా? మీకు ఇంకా చాలా చెప్తా, వినండి, ఎంత బాగుంటుందో. నాకైతే చాలా బాగుంది, మీకు కూడా బాగుంటుందనే చెబుతున్నా. ఎందుకంటే మనకు తెలిసిన విషయంతో తెలియని విషయాన్ని కనుక్కోవడమే అద్వైతం లక్షణం. అట్లా తెలుసుకున్న గురువు అయితేనే నీకు చెప్పగలడు. వాడినే దార్శనికుడు అంటాడు. అంటే వాడు దర్శించేశాడు ఆల్రెడీ. అంటే వాడు కనపడుతున్నది, కనపడిన దాన్ని మాట్లాడడానికి ఏముందిరా భయం? చదువుకున్నది అయితే కష్టం, ఎవడికి వాడికి కనపడిందో కదా, కనపడింది మాట్లాడడానికి భయమే ఉంది. అది వాడి ప్రిపరేషన్ అక్కర్లే. అందుకని దార్శనికులు అంటారు. దార్శనికులు అంటే దర్శించారు. మన ఋషులందరూ అలా దర్శించారు. ఏం దర్శించారు? ఆ పరమాత్మలో, అంటే శివే పరమాత్మ, వాళ్ళలో ఉన్నటువంటి ఆ జాకెట్ పీస్, దానికి రూపం లేదు, అది వస్తువు కాదు, కానీ ఆకారం ఉంది కదా. అది నిరుపాధికం. నిరుపాధికంలోనే ఈ ఆకారము ఉంది, వస్తువు. దాన్ని బట్టే ఇది రావాలి, ఇది ప్రతిబింబం. దీన్ని ఆభాస అన్నారు, దాన్ని ఆభాస అనలే. ఎందుకని ఆభాస అనలేదు అంటే, ఈ జాకెట్ ఎవరో ఒకళ్ళు తయారైన తర్వాత
ఒకళ్ళు వేసుకొని కొన్నాళ్ళకి ఇది రంగు పోవచ్చు, కొన్నాళ్ళకి ఇది చినిగిపోవచ్చు. కానీ తన మనస్సులో ఉన్న ప్రపంచం ఆ జాకెట్టు చిరగదు, కలర్ పోదు, మాసిపోదు, పాడైపోదు. జరామరణాలు దీనికి ఉన్నాయి, దానికి లేదు. అర్థమైందా? అట్లా పరమాత్మలో ఉన్న నా ప్రపంచానికి నేను పరమాత్మలో ఒక బింబంగా ఉన్నా, ప్రతిబింబంగా ఇక్కడ ఉన్నా. మీకు అర్థమైందా? ఈ ప్రతిబింబాన్ని తయారు చేయాలంటే ఒక టైలరు ఇక్కడ మెటీరియల్ తీసుకుని ఒకడు కుట్టాలి. మన శరీరాలన్నీ అట్లొచ్చినాయి, అందుకని ఇవి ఆభాసలు అంటున్నారు. అర్థమైందా? వీటికి ఒరిజినల్ రూపం ఉంది. ఎక్కడుంది? బింబం ఉంది. ఎవరి దగ్గర? దానికి పంచభూతాలతో సంబంధం లేదు. అందుకని నీకేం చెప్తున్నాడంటే మొట్టమొదటే నీకు పంచకోశ విచారణ చేయించి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్తే ఇది అవును, ఇది అవును అని నా దగ్గర కనపడుతోంది. కింద పడంగానే కాలు విరుగుతుంది కదా, ఇంకా కాస్త వేడి రాగానే నాకు చలి పుడుతున్నది, దుప్పట్లు కప్పుకోవాలి కదా, లేకపోతే స్వెటర్ వేసుకోవాలి. మరి ఇటువంటివన్నీ నాకు అనుభవం అవుతుంటే మీరు ఇది కాదు కాదంటే ఎట్లా కాదు? దేహం నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, ఎట్లా కాకుండా పోయినాను? నాకు కనపడుతుంటే. నీకు కనపడుతోంది జాకెట్టు, కానీ ఇది ఆభాస. ఆభాస అంటే ఏమిటి? ఇది ఒక పదార్థంతో తయారైంది. మొట్టమొదట ఉన్న నేను, వస్తువైన నేను ఏ పదార్థంతో తయారు కాలేదు. అందుకని నాకు మృత్యువు లేదు. అర్థమవుతోందా అమ్మ? ఎవరికైనా అర్థం కాకుండా ఉందా? పర్వాలేదా? ఉందా? ఇప్పుడు ఈ శరీరం నేను కాదు అంటే మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు. ఎందుకు ఇది కాదు అంటే ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అద్దం ముందర నేను కూర్చున్న నేను ఈ ఆభాసని. కానీ మనం ఏమనుకుంటున్నామంటే పడ్డ నా రూపం నాలాగే ఉంటుంది. ఉంటుందా? ఉండదా? బాగా వినండి. అద్దంలో పడ్డ నా బొమ్మ నాలాగే ఉంటుంది. నా ముక్కుకు ముక్కెర ఉంటే అది దానికి కూడా ఉంటుంది, కమ్మ ఉంటే దానికి కమ్మ ఉంటుంది. నా కళ్ళు ఎట్లున్నాయో, నాకు ఇక్కడ ఏదైనా ఒక పుట్టు మచ్చో లేకపోతే ఒక ఏదో పులిపిరో అట్లాంటివి ఏవైనా ఉంటే అంటే నాలాగే ఉంటుంది. అందుకని దాన్ని నా ప్రతిబింబం అంటున్నానా కదా? నేను సత్యం, నా ప్రతిబింబం అసత్యం అని మీకు ఇక్కడ చెప్తున్నా. కానీ నిజంగా అయితే ఆ నేను సత్యం, ఈ ప్రతిబింబం అసత్యం. ఇది సత్యంగా మనకు కనపడుతోంది. మీకు అర్థమైందా? అద్దం ముందర కూర్చున్న నేను సత్యం అంటున్నాను, మాట్లాడుతున్నా. కానీ ఈ నేను సత్యం కాదు. దీని ఒరిజినల్ ఇది అద్దం మీద పడ్డ సత్యం, అది నిజం సత్యం. ఏమండి మీరు చెప్తే మేము నమ్మాలే? ఇది అద్దం మీద పడింది, ఏదో మాకు నిరూపించండి. ఇది అద్దం మీదే పడ్డది. చూడండి ఎట్లా పడ్డదంటే, మాతృగర్భంలో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నాకేం జ్ఞానం లేదు, నాకేం తెలియదు. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు నాకు తెలియదు. నాకు తెలిసినా తెలియకపోయినా అద్దంలో నా బొమ్మ పడి తీరాలి. ఇది మెటీరియల్తో తయారైంది. ఇది పెరుగుతూ ఉండడం అంటే ఎట్లా చెప్తా చూడండి. జాకెట్ తయారు చేసిన తర్వాత శివ ఈ జాకెట్ వదులవ్వడము, టైట్ అవ్వడము ఈ జాకెట్కి అవుతుంది. వాడి మనస్సులో నాకు జాకెట్ కుట్టాలనుకున్నాడు, అది ఎప్పుడూ టైట్ కాదు, అది వదులు కాదు కదా. అదే ఇది. కానీ దీనికి ఈ రోగం ఉంది, దానికి ఆ రోగం లేదు, ఉండదు. ఏమో లేదు, తర్వాత రేపో ఎల్లుండో వస్తుందేమో అండి. రేపో ఎల్లుండి కాదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే అది మెటీరియల్తో తయారవ్వలే, ఇది మెటీరియల్తో తయారైంది. మన శరీరం, దీనికి మెటీరియల్ ఏం వచ్చిందంటే పంచభూతాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, నేను జాకెట్ కుట్టు శివ అన్న తర్వాత శివ నాకు జాకెట్ కుట్టాలనే పాపం మనస్సులో అనుకున్నాడు. నేను బట్ట కూడా కొనుక్కొని పోయి ఇచ్చాను. నేను కొనుక్కోపోయినా వాడే కొనుక్కొస్తాడులే, కానీ అది కాదు, ఇచ్చాను. ఈ బట్ట ఉంది,
దీన్ని కత్తిరించి కుట్టాలి అతను కదా, ఇది చేయాల్సిన పని. ఈ బట్ట లేకపోతే ఏం కత్తిరిస్తాడు? కాబట్టి ఒకటి ఉండాలి. ఈ ఉన్నది ఎట్లాంటిది అంటే, ఈ ఎట్లాంటి బట్ట కావాలి అంటే, నేను ఎక్కడో ఏదో ఉండి అది బట్ట ఉంది అక్కడ కొనుక్కోనో లేకపోతే ఉన్నది అది కుట్టోనో అట్లా చెప్పడానికి వీలు లేదు. నాకు ఇది పంచభూతాలతో తయారైన వస్తువే కావాలి. దీనికి పంచభూతాలు ఏమిటంటే, ఇది పత్తి, ఈ పత్తిని దారం తీశాడు, ఆ దారం తీసిన తర్వాత నీళ్ళలో నానబెట్టాడు, ఏదో మొత్తానికి 5 భూతాలు ఆరబెట్టాడు. 5 భూతాలు దీంట్లో ఉండకపోతే ఇది తయారు కాదు కదా. 5 భూతాలతో పాటు పవర్లూము, హ్యాండ్లూము, ఒక చైతన్య శక్తి, ఎవ్రీ థ్రెడ్, ప్రతి థ్రెడ్ని ఒక శక్తి గలవాడు ఎవడో నేసేవాడు, లేకపోతే ఇది తయారు కాలే. వాడక్కడ శివలాంటి వాడు. అంటే చైతన్యం లేకపోతే మెటీరియల్ తనకు తాను తయారు కాదు. అటువంటి మెటీరియల్నే వీడు కత్తిరించి కుట్టగలడు. కత్తిరించేటప్పుడు మళ్ళీ ఏమేమి ముక్కలు చెయ్యాలో అటువంటి మెటీరియల్ మనది. ఈ గుడ్డ తయారవడానికి ఏ మెటీరియల్ ఉందో, నా శరీరం తయారవడానికి ఆ మెటీరియల్ కదా. చైతన్యం ఏమిటి అంటే, నా తండ్రి దగ్గర నుంచి నాకు వచ్చిన స్పర్మ్లో ఆ భాగం ఏదైతే ఉందో అది నా చైతన్యం. అది లేకపోతే నాకు ఇది రాదు. అది నీకు విత్తనం లాంటిది. ఆ విత్తనం భూమిలో పడ్డప్పుడు, భూమి అంటే మదర్, అమ్మ. ఈ ఈ సమిష్టిలో అయితే ఈ భూమి, వ్యష్టిలో అయితే మన అమ్మే. ఆ అమ్మలో నుంచి ఆ శక్తి తీసుకుని ఇది తయారవుతోంది. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు మన శరీరం ఎట్లా తయారైంది అంటే, నాన్న నుంచి మనకు చైతన్యమే వచ్చింది, అమ్మ నుంచి శరీరం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరాన్ని మీకు ఇంతవరకు ఇది నాది, ఇది నాది, ఇది నేను, ఇది నేను అన్నాం. ఎందుకంటే నేను ఉండకపోతే నాదిని అక్వైర్ చెయ్యలేడు కదా. ఒక నాన్న లేకపోతే అమ్మ దగ్గర నుంచి బిడ్డ తయారు కాదు, అవడానికి అవకాశం లేదు. అందుకని ఆ శరీరం ఏదైతే ఉందో అది పంచభూతాత్మకమైంది. పంచభూతాలు లేకపోతే ఆ శరీరం అది భిన్న ప్రకృతి అష్టధ 8 విధాలైన ప్రకృతులు ఉంటాయి. 5 కాదు, 8 ఉన్నాయట. అవ్యక్త, మహత్తత్వ, అహంకారం అని ఇంకా 3 ఉన్నాయి. ఈ 8 కలిసి చిన్న బేబీగా ఉన్న నేను ఇంత పెద్ద శరీరాన్ని తయారు చేసుకున్నాను. ఈ ఇంత శరీరంలో మా నాన్న దగ్గర నుంచి వచ్చిన ఆ చిన్న పదార్థం ఏదో ఉంది కదా, అది ఏమైందంటే, అది ఎట్లొచ్చిందో మీకు చెప్తా. నాకు అయితే భలే ఆశ్చర్యంగా ఉంటుందిరా. ఇది మామూలుగా తెలిసిన విషయమే అయినా, ఒక వేప విత్తనం భూమిలో వేస్తే ఆ వేప చెట్టు, పెద్ద వేప చెట్టు మొలిస్తే ఆ వేప చెట్టులో వేప తాలూకుది కాండంలో వచ్చింది, రెమ్మల్లో వచ్చింది, కొమ్మలో వచ్చింది, ఆకులో వచ్చింది, పువ్వులో వచ్చింది, పిందెలో వచ్చింది, మళ్ళీ కాయ వచ్చింది. ఇప్పుడు వేప ఎక్కడుంది చెప్పండి? వేప విత్తనంలో వేప ఎంత ఉంది? ఇంత ఉంది. మరి ఇదంతా ఏమిట్రా అంటే, ఏ వేప అయితే చెట్టంతా వ్యాపించి ఉందో, ఏ వేప అయితే చెట్టులాగా కనిపిస్తోందో, అంటే ఏమిటి? కాండమో, ఆకులో, కొమ్మలో, రెమ్మలో, వాటిల్లో కదా వేప వచ్చింది. అవి కదా నీకు చేదుగా ఉంది. ఇప్పుడు 2 ఉన్నాయి కదా అక్కడ. ఆ 2లో ఒకటేమిటి? పంచభూతాత్మం, అంతే కదా, భూమిలో నుంచి వచ్చింది. ఆ వేప అనేది ఒకటి ఉంది చూడు, అది భూమిలోంచి రాలే. అది నా తండ్రి నుంచి వచ్చిన నా జ్ఞానశక్తి, నా జ్ఞానం అనేటువంటిది నా నఖసిక పర్యంతం అది ఉంది. ఈ గోళ్ళు, చేతులు, కాళ్ళు, మొత్తం నా శరీరం అంతా వేప చెట్టు అయితే చూడండి రా, అది ఎక్కడుంది? అప్పుడు మా నాన్న ఎక్కడున్నాడు? నా శరీరం అంతా ఉన్నాడు. మా అమ్మ ఎక్కడుంది? నా శరీరంగా కనిపిస్తోంది. మా అమ్మ నా శరీరంగా కనిపిస్తోంది.
అరే మీ అమ్మ ఎప్పుడో పోయింది కదమ్మా అంటే పోలే కదా, పోలే అంటే పోయింది కదా. అంటే ఏ శరీరం అయితే నాకు ఇచ్చిందో కదా అది పోయింది. ఏది పోయింది మళ్ళీ అది కూడా చెప్తా మీకు, వినండి జాగ్రత్తగా వినండి. అంటే మా అమ్మ పోలేదు, మా అమ్మ ఇక్కడే ఉంది అని చెప్తున్నాను కదా, పోలేదు అని. మీ అమ్మ కూడా, మా అమ్మ అని చెప్పానంటే మీ అమ్మ కూడా సేమ్, మా నాన్న అంటే మీ నాన్న కూడా సేమ్, అంతే. మా అమ్మ ఎక్కడుందో చెప్తాను చూడండి మీకు. నేను చిన్న పాపగా ఉన్నప్పుడు నా చేతులు కాళ్ళు నా సెల్స్ అన్నీ ఇవే కదా, అవే కదా కొత్త సెల్లును పుట్టించి పాత సెల్ చచ్చిపోయింది కదా. లేకపోతే ప్రతి 7 ఏళ్లకు మన సెల్స్ మారుతాయి. ఆ సెల్లు పుట్టించి ఈ సెల్ చచ్చిపోయింది, ఈ దేహాన్ని పుట్టించి ఆ దేహం చచ్చిపోయింది. మీకు అందులో ఇంపాసిబుల్ ఏముంది? అర్థమవుతోందా ఏమ్మా? ఇప్పుడు మరి ఉన్నది ఎవరు? నాన్నగా నా జ్ఞానం ఉంది, అమ్మగా ఆ రెండు పోనీ వేరువేరుగా నా జ్ఞానాన్ని నా శరీరం నుంచి వేరు చేయండి, చెయ్యలేరు. అదంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు మరి ఏది ఆభాస, ఏది సత్యము అని నువ్వు అనాలంటే ఆభాస ఏది, సత్యం ఏది? అమ్మ దగ్గర నుంచి వచ్చిందంత ఆభాస. ఎందుకంటే అది నశిస్తుంది, అది నశిస్తుంది. నాన్న దగ్గర నుంచి వచ్చింది నశించటం లేదు. నశించటం లేదని మీరు ఎట్లా చెప్తారండి? మీరు ఊరికే అన్నీ చెప్పేసి మమ్మల్ని చంపుతున్నారు. అది నశించటం లేదని ఎట్లా చెప్తున్నానంటే, ఒక మనిషి చనిపోయాడు, చచ్చిపోయాడు. ఎవడన్నా పోయాడు అంటే వాడు మరి ఉన్నట్ట చచ్చిపోయినట్ట? పోయేవాడురా. పోయేవాడు బతికుంటే కదా పోతాడు. అంటే వాడు ఏం చేశాడంటే, పాము దాని ఒంటి మీద ఒక కుబుసం వస్తుంది, పాము ఒంటి మీద ఒక కుబుసం వస్తుంది. అది నెలకొకసారి ఆ కుబుసాన్ని పాము ఇట్లా పడుకుంటుంది, దాని తలకాయ దగ్గర ఒక హోల్ చేసుకుంటుంది, అందులో నుంచి పాము ఇట్లా బయటకు వస్తుంది. మీరు జియోగ్రఫికల్ ఛానల్లో చూడండి మీకు తెలుస్తుంది. అందులోంచి పాము బయటకు వస్తుంది, ఈ తొడుగంతా ఇట్లా పక్కకు వచ్చి నిలబడుతుంది, పాములాగే ఉంటుంది. అయితే డొల్ల లోపల ఉండదు, పాము వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమ్మ దగ్గర నుంచి వచ్చిన ఈ ఆభాస అయిన ఈ శరీరాన్ని వదిలిపెట్టి నాన్న వెళ్ళిపోతాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఇంకొక అది అర్థమైందా? నాన్న చచ్చిపోడు. ఎందుకని? నాన్నకు చావు లేదు, ఎప్పటికి ఉంటాడు. దాన్నే మన వాళ్ళు ఏమంటున్నారంటే ఆ డిఎన్ఏ అంటున్నారు. సైన్స్ కనుక్కున్న డిఎన్ఏ అది. అందుకనే ఎవ్వడికైనా కూడా నాన్న ఇంటి పేరే వస్తుంది కానీ అమ్మ ఇంటి పేరు రాదు. అర్థమైందా? ఎందుకని? ఆ సీడ్ నాన్నది కదా. ఈ శరీరం అంటే పెరుగుతోంది. మీకు అద్దంలో పడ్డ బొమ్మ అని చెప్పా కదా, ఏదైతే అమ్మ అని చెప్పాను ఇది నిజం కాదు అని చెప్పా. ఇది అశాశ్వతం, జాకెట్ లాగా చినిగిపోవచ్చు. అందుకని రోగం ఎవరికి వస్తుంది? జ్ఞానానికి రోగం రాదు. ఒరే వాడు ఎంత బాగలేకపోయినా బాగా తెలివిగా ఉన్నాడురా, మాట్లాడుతున్నాడురా కదా, వాడికి అన్ని జ్ఞాపకం ఉంటున్నాయిరా అంటున్నామంటే ఏంటి అర్థం? మరి దేనికి బాధ వచ్చింది? శరీరానికి బాధ ఎందుకు వచ్చింది? అది వస్తుంది. ఎందుకని? దానికి అది రావడమే దాని లక్షణం కదా. శరీరానికి అట్లా వస్తుంది. మరి నేను నా దర్పణంలో పడ్డా, నా అద్దం ఉంది కదా, నేను చిన్న 10 ఏళ్ల పిల్లప్పుడు నా అద్దంలో నా బొమ్మ పడింది. ఇప్పుడు నాకు ఆ బొమ్మ గుర్తుకొస్తోందంటే నా అద్దంలో ప్రింట్ పడకపోతే నాకు ఎట్లా గుర్తొస్తుంది? నా బాల్యం మనకు గుర్తొస్తుందా రాదా? ఎట్లొచ్చింది?
ఇప్పుడు ఇంత పెద్దవాడివి అయిపోయినావు కదా, చిన్నప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావో నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ఎవడు ఫోటో తీశాడు? ఎవడు ఫోటో తీయలే, నీ దర్పణంలో పడ్డది కదా. ఆ పడ్డది నీకు ఆభాస, ఇదే ఆభాస. ఈ ఆభాస నుంచి ఇంకొక ఆభాస, అసలు దీని ఒరిజినల్ నీకు తెలియలే. అర్థమైంది? అర్థం కాదులే, ఇంత తిరకాస అయితే అర్థం కాదు. అయినంత చేసుకోండి. మీకే తెలిసినాడు, అరే అది కదా ఆ రోజు చెప్పింది మనకు అర్థం కాలేదు అని. అర్థమైన నాడు మీకు తెలుస్తుంది. ఏమ్మా, పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్కి ఈ శరీరం ఆభాస కదా. ఈ శరీరం ఒరిజినల్ అంటున్నావు కదా, దీనికి నీ బుద్ధి దర్పణంలో పడ్డ నీ ప్రతిబింబం ఆభాస. కానీ నిజంగా అది ఆభాస కాదు, ఇదే ఆభాస. ఒక ఆభాస నుంచి ఎన్ని ఆభాసలైనా రావచ్చు. అది ఎట్లా వస్తుందంటే, మన 100 రూపాయల నోటు మీద ఒక బొమ్మ ఉంటుంది చూడండి, మనం ద్వారకలో చూసి వచ్చాం. అది ఇది ఇక్కడ పడి మొత్తం ఇంత పెద్దగా ఉంటుంది. 100 రూపాయల నోటు మీద ఉంటుంది, చూసుకోండి. అదిగో మీకు కనపడుతుంది. ఇదిగో ఎవరి దగ్గరైనా ఉంటే చూసుకోండి. ఏంరా ఇదేనా మనం చూసి వచ్చింది? ఇదేనా మనం చూసి వచ్చిన బొమ్మరా? రాణికి బావ్ ఇదే. ఇదో ఇది అట్లాగే ఉంటుంది. దాన్ని దీంట్లో వేశారు. మనం గుజరాత్లో మీకు వెళ్ళి చూపించు. మీకు అర్థం కావాలంటే ఇంకోటి చెప్తా, ఈ రూపాయి తీసుకుంటాం. ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళి చూడలేదు కదా. 2 అద్దాలు పెట్టుకోండి, ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టండి, వెలిగించండి. ఈ క్యాండిల్ ఇందులోనూ పడుతుంది, ఇందులోనూ పడుతుంది. ఈ క్యాండిల్ యొక్క రూపం ఏమ్మా. ఇంకా అట్లా అద్దాలు పెడుతూ ఉంటే ఈ ప్రతిబింబం మళ్ళీ దీంట్లో పడుతుంది, దీని ప్రతిబింబం మళ్ళీ దీంట్లో పడుతుంది. అట్లా ఎన్ని అద్దాలు నువ్వు అట్లా పెట్టుకుంటూ పోతే ఇది దాంట్లో అది దీంట్లో కలిసి ఇన్ఫినిట్. నీకు అసలు ఎన్ని ఉన్నది ఒక క్యాండిలే కదా. మరి ఎట్లా అన్ని బొమ్మలు వచ్చినాయి అంటే, ఏకహ అనేకో అహమస్మి, నేను ఒక్కడే అనేకమవుదాం అనుకున్నాడు. ఎట్లా అనుకున్నావయ్యా అనేకమవుదామని అంటే, ఏముంది, ఎన్ని అద్దాలు పెట్టుకుంటే అన్ని అనేకాలు అయిపోతా. ఒక సూర్యుడు కుండలన్నీ పెట్టేస్తే సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై ఎలా కనపడతాడో, ఒక్క సూర్యుడే, ఒకే పరమాత్మ. ఇక్కడో బుద్ధి దర్పణం, అక్కడో బుద్ధి దర్పణం, ఇక్కడో బుద్ధి దర్పణం, ఇన్ని బుద్ధి అద్దాలు పెట్టేసుకున్నాడు. వాటిల్లో నాన్న అనే పేరుతో పడ్డది ఆయనే. అంటే నీలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం నిజమైన చైతన్యం కాదు. ఎందుకని? నువ్వే నిజం కాదు. ఏందర్రా నన్నే నిజం కాదంటారు? నేను ఇప్పుడు వచ్చాను ఇంటి నుంచి, స్కూటర్ నడుపుతాను కాదంటే ఒక్క పరమాత్మే నిజం. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అంటే, మరి ప్రతిబింబం పడాలి కదా. నేను ఇక్కడ క్యాండిల్ పెట్టి అద్దం పెడితే క్యాండిల్ అద్దంలో పడింది. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ ఏది? క్యాండిల్ సర్వత్రా ఉంది. ఆత్మజ్యోతి, మనోజ్యోతి, జ్యోతిచక్షు స పశ్యతి స బాహ్య అభ్యంతర జ్యోతి సా జ్యోతి శివముచ్యతే. ఆ జ్యోతి ఎక్కడుంది అంటే, జ్యోతి కాదు, జ్యోతిషామపి తజ్జ్యోతి. ఆ జ్యోతి ఇదంతా ఉంది. ఇక్కడ మీరు ఎవరెవరు అర్థం పెట్టుకున్నారో అక్కడున్న జ్యోతి మీ లోపల పడింది. తదంతరస్య సర్వస్య తద్ సర్వస్య అస్య బాహ్యత. తెలిసిందా? దాన్ని డీకోడ్ చేయటానికి చెప్తా, ఇంకా చాలా ఉంది. ఉపనిషత్తులు అంత చిన్నగా చెప్పేసి ఎంత చాప్టర్ చెబుతుంది చూడు. ఎన్ని క్వశ్చన్లో వాటికి ఎన్ని ఆన్సర్లో, ప్రతి చుక్క కూడా కనెక్ట్ అయిపోతుంది. ఎక్కడా ముగ్గు తప్పుపోవడానికి అవకాశం లేదు. అర్థమవుతోందా అమ్మా? మన శరీరం ఎందుకు ఆభాస, ఇందులో ఏది నేను మైనస్ చేయాలి, ఏది నేను కలుపుకోవాలి,
సో ఉపాధికం అంటే ఏమిటి, నిరుపాధికం అంటే ఏమిటి? ఉపాధి లేదు ఎవరి దగ్గర? శివ దగ్గర ఉన్న జాకెట్లో, కానీ ఉపాధి ఉన్నట్టు కనపడుతోంది. అది ఎట్లా కనపడుతోందంటే, ఈ బట్ట నేను ఇవ్వంగానే దీన్ని ముందు 80 సెంటీమీటర్స్ కాదు నాకు మీటర్ కావాలన్నాడు కదా, ఆ అన్నప్పుడే వాడు దీన్ని చూడగానే దీంట్లో జాకెట్ వాడికి కనపడింది. లేకపోతే ఇది 80 సరిపోదని నీకు ఎట్లా చెప్పాడు? ఈ జాకెట్లో ఏ పీసు నేను చేతులు పెట్టుకోవాలి, ఏ పీస్ బ్యాక్, ఏ పీస్ ఫ్రంట్, ఏ పీస్ ఏవో మరి అన్నీ కత్తిరించుకుంటారు కదా, వాటికి ఏవో పేర్లు ఉంటాయి. అది అని ఇది కత్తిరించకుండానే తన మనస్సులో దాని తాలూకు ఒక స్కెచ్ వేసేసుకుంటాడు. ఆ స్కెచ్ నీకు నాకు కనపడదు. ఎవడికి కనపడుతుందంటే ఎవడికి ఆలోచన వచ్చి తీశాడు. ఇప్పుడు మనందరికీ ఏ స్కెచ్ కనపడిందంటే, నేను భానుమతి అనే రూపం జాకెట్ అనేది కాకుండా ఆ రూపం ధరించాలి అనుకున్నాను. మొత్తం పరమాత్మలో నాకు ఆ స్కెచ్ కనపడింది. ఆ స్కెచ్ ప్రకారం నేను నా శరీరాన్ని తయారు చేసుకుంటా. ఇవన్నీ కత్తిరించాలి కదా, ముక్కలు చేయాలి. ముక్కలు చేసింది మళ్ళీ చెప్తా, ముక్కలకు అప్పుడే వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కొక్కటి గట్టి పడితే తప్ప ఆ అవతలది మనకు అర్థం కాదురా. ఎక్కడికక్కడ స్ట్రాంగ్గా ఉండాలి. ఫౌండేషన్ వేసేవాడు ఏం చేస్తాడు, గట్టిగా అది స్థూణ నిఖనన న్యాయం అంటారు దాన్ని. ఒక గుంజ బాతాలంటే ముందు కన్నం గుంట తవ్వుకోవాలి, గుంటలో గుంజని పెట్టాలి, దానికి కొంత మట్టి పోస్తే అదే కాస్త ఇట్ట పడిపోతుంది. దానికి రాళ్ళు పెట్టి కొట్టాలి. కొట్టిన తర్వాత గుంజను ఒక్కసారి కదల్చుకోవాలి. కదల్చిన తర్వాత అది పడిపోతుంది, నేను గట్టిగా లాగితే పడుతుంది అన్నటువంటి అనుమానం నీకు వస్తే మళ్ళీ ఇంకా 4 రాళ్ళు పెట్టి దాన్ని స్థూణ నిఖనన న్యాయం అంటారు. ఏమ్మా, బ్రహ్మ విద్య కూడా నీకు గట్టి పడాలంటే ఊరికే ఆషామాషి తెలిసింది కాదురా. ఆషామాషి పంచకోశ విచారణ తెలియగానే మేము కూడా గురువులం అయిపోయినామని అందరినీ కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్తే వాళ్ళు ఇవాళ దండాలు పెడతారేమో, కానీ నిన్ను గురువున నిమెడ నిండ గుర్తులు వేసి తిరుగుదురిక్కడ, పరమభక్త మునీంద్రుడెల్ల పసందు చెయ్యరు అక్కడ, జీవులేను 14 లక్షల చావు పుట్టుకలిక్కడ, వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మన తోడక్కడ. ఏం చెప్పారా మహానుభావులు, ఆలోచించండి రా. ఇది ఎందుకు కాదు, నువ్వు దేహం కాదమ్మా, నువ్వు ఇంద్రియాలు కాదమ్మా, నువ్వు మనస్సు కాదమ్మా. ఏంది కాదంటుంది నాకు. ఇక్కడ ఇంద్రియాలు మనస్సులు అన్నీ కనపడుతుంటే ఇవి ఎప్పుడు కనపడకుండా పోతాయంటే, నువ్వు నీ ఆ స్కెచ్ని చూసినప్పుడు ఇది ఒరిజినల్ కాదురా, ఇది ఆభాస, అది సత్యం, అది ఇంకా మారదు, దానికి చావు లేదు, ఇది చస్తుంది, ఇది వెలిసిపోతుంది, ఇది చినిగిపోతుంది కదా, ఇది లూజ్ అవుతుంది, ఇది టైట్ కూడా అవుతుంది కదా. ఇది పర్టికులర్ ఫలానా మనిషికే ఇట్లా ఉండాలి. ఎందుకంటే నీ ఆకారము నీది, ఆ బొమ్మ ఎట్లుందో అంతే. నువ్వు పొడుగు పెరగాలంటే పెరగలేవు, నేను నల్లగా కావాలంటే కాలేను కదా. ఆ బొమ్మ ఎట్లుందో అద్దంలో బొమ్మ ఎట్లా పడుతుందిరా. సత్యంరా. మనం ఈ ఆభాసను పట్టుకుని ఇది నిజమని నమ్ముతున్నాం. అందుకే అంటాడు, ఇది బొమ్మ అని నీకు అర్థమైనట్లయితే, బొమ్మ అంటే ఏమిటి, ఇది ఒరిజినల్ కాదు, ఇది ప్రతిబింబం అని నీకు అర్థమైతే, ఆ యమునకు బొమ్మ పెట్టి, యముడు వస్తాడు కదా, ఈ బొమ్మ తీసుకుపోరా నాయన, తీసుకుపోరా, దుంపదేగా, నువ్వు బొమ్మ కోసమే వచ్చావు. ఎందుకంటే నువ్వో బొమ్మవి, ఇంకో బొమ్మ కోసం. చావు కోసం నువ్వు భయపడక్కర్లేదు, అర్థమైందా? ఊరికే చావు లేదు, భయం లేదు అంటే ఎట్లా భయపడకుండా ఉందాం? ప్రతివాడు చచ్చిపోతున్నాడు అంటే
వాడు చచ్చిన తర్వాత మరి ఎందుకంటే అందరు ఏడుస్తున్నారు, అందరికీ తెలియదా ఈ సంగతి అంటే, ఎందుకు ఏడుస్తున్నారంటే వాడు బతికుంటే వాడు చాలా వీళ్ళకి చేసేవాడు. ఇవన్నీ తెలియనప్పుడే మా గురువుగారు మమ్మల్ని ఆ వీధిలో ఎవరో చచ్చిపోయారమ్మా వెళ్ళి చూసి రమ్మని పంపించేవాడు. పంపించినప్పుడు ఆయన ఊరికే చూసి రమ్మని కాదు, వాళ్ళు ఏమని ఏడుస్తున్నారో కూడా మాకు చెప్పమనేవాడు. ఏందిరా నాయన వాళ్ళ ఏడుపు ఏకెందుకు చెప్పాలి కదా అని. అంటే గురువుగారికి ఎందుకు చెప్పాలి అని కాదు, గురువుగారు మరి ఏ ఉద్దేశంతో మమ్మల్ని వెళ్ళమన్నారో మాకు తెలియదు కదా అమ్మ. నాకు అసలు ఏమీ తెలియదు, మరీ మొద్దు. ఎందుకంటే ఇంకా సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా కొంత తెలిసేమో, నాకు మాత్రం నిజంగా కూడా తెలియదు. కానీ వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. నేను ఇట్లా కూడా అనుకోలేదు, ఎందుకు గురువుగారు ఆ చావు దగ్గరికి నేను ఇంత దూరం నుంచి కష్టపడి పిల్లలు వదిలిపెట్టి పాఠం కోసం వెళ్తే ఆ రోజు పాఠం చెప్పకుండా ఆయన వాళ్ళు ఎవరు ఆ వీధిలో చచ్చిపోయిన వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు, మన కులం వాళ్ళు కూడా కాదు, మన బంధువులు కాదు. పైగా కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఆ శ్మశానానికి పోయినారు, వాళ్ళ శ్మశానానికి పోయి చూసిరమ్మనేవాడు. వాళ్ళు అక్కడ ఏమంటారంటే వాళ్ళందరూ కలిసి, చూడమ్మా బతుకున్న నాళ్ళు ఎన్ని చెప్పినా వీడు విని చావలేదు, ఆ పిల్లకు పెళ్లి చేయమంటే పెళ్లి చేయలేదు కదా, ఆ ఇల్లు అమ్మేసి ఏదో ఒకటి ఆ పొలం అమ్మేసో ఏదో డబ్బులు పెట్టి ఇదేదో చేయమంటే చేయలే, ఆ వ్యాపారం అట్ట పాడు చేశాడు, అన్ని ఇట్లాంటివి మాట్లాడతాడు. అంటే మాకు తెలియాలి కదా, మనం చచ్చిపోయినా మన వాళ్ళు ఇదే అంటారు. ప్రాక్టికల్ విద్య నేర్పించాడు రా మహానుభావుడు రా. అట్లాంటి గురువు ప్రపంచంలో ఎవరికి దొరకడురా, నాకే దొరికాడు. నాకే కాదు మీకు కూడా. ఎందుకంటే ఆయన చెప్పమనకపోతే నేను అసలు నోరు పిప్పను కదా, గురువుగారి ఆజ్ఞ లేకపోతే కదా. గురువుగారు ఆజ్ఞ లేకుండా పాఠాలు చెబితే ఇక మన వాళ్ళలాగే అవుతుంది కదా. ఇంకా పైకి వెళ్ళలేరు, ఇంకా పైకి అర్థం కావు కదా. ఎవరైనా కూడా ఇదే మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే, చనిపోయింది నాది, నేను చావలే. ఆ నాదికి ఏ నాదితో ఆ బంధం ఉందో, ఎవరికి వాళ్ళ కోరికలు తీర్చడమో వాళ్ళ పనులు జరగడమో అవన్నీ ఎవరికి, ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు అంటే ఆ నాది ఈ నాది అంటే వాడి కర్మ వాడు చెయ్యలే అని. వాడు కర్మ చెయ్యకపోతే అసలు వాడు చావడు. కర్మ కంప్లీట్ కాకపోతే వాడు చచ్చిపోడు, వాడి కర్మ అయిపోయింది. కానీ వీళ్ళు అనుకున్న కర్మ ఉందే, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాడు పెళ్లి చెయ్యాలి, వాడు ఇంకా డబ్బులు సంపాదించాలి కదా. గురువుగారు అంటారు, నేను ఏ సెన్స్లో పాఠం మీకు చెప్తున్నానో మీకు ఆ సెన్స్లో అర్థమైతే ఇంకా ఏం భయం లేదు. కానీ మీరు అనుకుంటున్న సెన్స్లో అర్థమైతే మాత్రం కరెక్ట్ కాదు. ఇది కూడా అంతే, వాడి కర్మ ఎంత ఉందో వాడు కర్మ చేసుకుని వాడు వెళ్ళిపోయినాడు. కానీ వీళ్ళు మాకు ఈ కర్మ వాడు చెయ్యాలి అని అనుకుంటున్నారు, ఆ కర్మ జరగదు. అది వాడు అయ్యో పెళ్లి చేయకుండా పోయినాడు, డబ్బు సంపాదించకుండా పోయినాడు కదా, ఇంట్లో అందరికీ సెటిల్ చేయకుండా పోయినాడు, చెప్పిన మాట విని చావలేదు. వీడు చెప్తే వాడు వింటాడో, వాడు చెప్పేవాడు పైన ఉన్నాడు. వాడేవాడు అంటే వీడి తాలూకు బింబం ఏం పనిచేసిందో దాని ప్రకారం వీడికి నడుస్తోంది. అందుకే మ్యాన్ ప్రపోజల్, నువ్వేదన్నా అనుకుంటావు, అక్కడ డిస్పోజల్ అయిపోయింది. చూడరా వాటికి ఎంతంత అర్థం ఉందో. అర్థమైందా? ఇప్పటి వరకు గట్టిపడ్డాం కదా, ఇంకా ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు కదా. జాగ్రత్తగా వినండి. ఇందులో ఏ ముక్క మీరు మర్చిపోయినా కూడా చాలా కష్టం. అందుకనే పదే చెప్తున్నా, మర్చిపోవాకండి. అసలు ఈ ప్రశ్నే చాలా గొప్పది. నేను రాసేటప్పుడే అనుకున్నా 121 ఇంకా ఎప్పుడు చెప్తానో అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చింది. అంటే ఏదో కాలం అయింది కదా, వచ్చింది. అసలు ఈ పుస్తకమే మహాభారతం రామాయణం కంటే గొప్పవిరా. అదైనా కథ, దీని వాల్యూ మీకు తెలియదు.
ఎవడో ఈ వాల్యూ తెలిసిన వాడు ఎప్పుడో వస్తాడు, అప్పుడు ఎక్కడుందిరా వెంకటేశ ఈ పుస్తకం అని వాళ్ళు వచ్చి వాడు వెంట పడతారు కదా. అది ఒకదానికి ఉపాధి ఉంది కదా. ఉపాధి లేకుండా ఉన్నది స్కెచ్ అయితే ఉంది మొత్తం పరమాత్మలో. అది ఆయన అనేకోహమస్మి అట్లా అయినాడు. అందుకే ఇది ఈ కష్టాలు ఈ సుఖాలు ఇవి నిజం కాదురా అని చెప్పేది. ఇవి శాశ్వతంగా ఉండవు, పైగా ఇది నిజం కాదు. నువ్వు ఆ ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు నిజంగా ఫీల్ అవుతున్నాడు. కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు మనం ఫీల్ అవుతాం కదా. దుఃఖం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు రావడం దుఃఖం కాదు. నీకు మనసులో దుఃఖం కలిగినప్పుడు మనసులో సంతోషం కలిగినప్పుడు ఆ రెండూ కూడా ఈ ఉపాధికి సంబంధించినవి కావు, దానికి సంబంధించినవి. దేనికి? ఆ స్కెచ్లో ఉంటేనే దీనికి వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? ఆ స్కెచ్లో ఉండడం ఎట్లాగో చెప్తా వినండి. మళ్ళీ కూడా అది కూడా చెప్పేస్తా. ఒక అత్తగారి చావు, అత్తగారు ఒక ఆవిడ చచ్చిపోయింది, ఒక స్త్రీ చచ్చిపోయింది కదా. వాళ్ళ కూతురు బొమ్మ మా అమ్మ చచ్చిపోయిందే అని అది ఏడుస్తున్నది. అందుకని ఇక్కడ కూతురు బొమ్మ ఏడవ్వాలి. కోడలు బొమ్మ పోయిందిలే, మా అత్త పోయింది, ఇంకా నాదే సొంతం పెత్తనం, రేపటి నుంచి అసలు ఇప్పటి నుంచి కూడా దాని రాజ్యమే, అత్తకి ఏం పెట్టడంలే. అరే నేను నిజం చెప్తా, మీరు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి. నీ భార్యకి నువ్వు 10,000 రూపాయలు చీర కొనిస్తే మీ అమ్మకి 2,000 రూపాయలు 1,000 రూపాయల చీర కొనిస్తావు. అందరు చెప్పండి, నిజమా అబద్ధమా కదా. ఎవరైనా నీ భార్యకి కొనియాల్సిందే, ఆమె కొనియద్దని నేను చెప్పట్లే. నీ ప్రేమ ఎట్లుంటుందో చెబుతున్నా. నీ భార్యకి నీతో సమానంగా సమస్తం, కానీ నీ శరీరం ఇచ్చిన అమ్మకు మాత్రం అట్లాంటి కొని అక్కర్లే. మా అమ్మకి ఎందుకండి అనవసరంగా, ఆమె ఏం కట్టుకుంటుందా పెట్టుకుంటుందా, నా భార్య అయితే పెట్టుకొని మురిపిస్తుంది నన్ను కదా. మొరాలిటీ అంటారు దీన్ని కదా, ధర్మం అంటారే అది. ఆ ధర్మం తెలియకపోతే అట్లా ఉంటుంది. అందుకని అత్త కోడలని కాదు, ఆ స్కెచ్లో ఉంటే ఆ రిలేషన్షిప్ ఆ స్కెచ్లో ఉంటుంది. అది అమ్మ చచ్చిపోతే ఏడవాలి, అత్త చచ్చిపోతే ఏడవక్కర్లేదు అనేది ఎక్కడ ఉంటుంది? అది 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 రాసి ఉంటుంది ఆ బొమ్మకి. అంటే జాకెట్ కట్టివి చేశాడురా, ముందు ఏది కుట్టాలి స్కెచ్లో ఉంది కదా. ముందు ఏం కుడతారు? ఇవి కుడతారా? ముందు చేతిలో కట్టి ఇక్కడ కుడతారు, ఏదో అది. అది ధర్మం, అది శాస్త్రం. శాస్త్రం ఎక్కడుంటుంది అంటే, ఒక పని చెయ్యాలంటే ఆ పనిని ప్రొసీజర్ ఏంటి అని. ప్రొసీజర్ అట్లా పరమాత్మను తెలుసుకోవడానికి ప్రొసీజర్ ఉంది, అదే వేదం. అర్థమైందా? మన ఋషులు రాసి పెట్టారు, వాళ్ళ ఋషులు కూడా రాసి ఉంటేనే అతని మనస్సులోకి అది వచ్చి ఉంటుంది కదా. ఏదో ఒకటి చదువుకున్నాడు, ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి కదా. రాసి పెట్టి నేర్చుకున్నాడో అది ఆగమమో నిగమమో. ఆగమం అంటే గురువుగారు ఇట్లా చెప్తారు, ఒరే నాయన ఇట్లా రా చెయ్యాలి అని. సేమ్ వీడు మళ్ళీ రేపు గురువే అదే చెప్తాడు, దాన్ని ఆగమం అంటారు. పుస్తకాలు రాయవు. వేదం అది అట్లాడిది వేదం. అందుకని అపౌరుషేయం అంటాడు. ఎప్పుడు మనిషి రాయలేదు దాన్ని అని. మనిషి రాయకపోతే ఎట్లొస్తుందండి అని అంటే, దార్శనికులు అతి మానసిక స్థితిలో ఆ పరమాత్మ తత్వాన్ని గురించి వాళ్ళు ఆ రోజుల్లో సంస్కృతమే భాష కాబట్టి వాళ్ళు నోటికి అది రాసి చెప్పేశారు. ఆ చెప్పినది వాళ్ళ శిష్యుడు ఎవడో కూర్చొని ఇది రాసుకున్నారు. అన్నమాచార్య కీర్తనలన్నీ ఎవరు రాశారు? ఎవరు రాయలేదు కదా. అన్నమాచార్య పాడుకున్నాడు, త్యాగరాజు పాడుకున్నాడు. అక్కడ గోడల మీద కూడా శిష్యులు రాసేసారట. అది ఆయన పాడుతున్నప్పుడు, ఆయన ఎక్కడ పుస్తకాలు రాయలే. అది అటువంటి దాన్ని అపౌరుషేయం అంటారు. అర్థమైందా? నిరుపాధికం సోపాధికం
అక్కడ శక్తి అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా అంటే ఇందులో జాకెట్టు అవ్యక్తంగా ఉంది. ఈ జాకెట్టు దీనిలో అవ్యక్తంగా ఉంది. అది ఎవడికి వ్యక్తం అవుతుంది అంటే టైలర్కే వ్యక్తం అవుతుంది. బంగారంలో ఉన్న నగ ఎవడికి వ్యక్తం అవుతుంది? కంసాలికే వ్యక్తం అవుతుంది. దాన్ని అవ్యక్తం. అవ్యక్తం అంటే వ్యక్తం కాకుండా ఉన్నది. వ్యక్తం కాకుండా ఉన్నది అంటపోతే ఈ గుడ్డే ఉన్నది అనొచ్చు కదా, కాదు. వ్యక్తం అయిన స్థితి ఇది. కాకుండా ఉన్నది అంటే ఈ గుడ్డ చూడగానే, ఈ పరమాత్మను చూడగానే, ఇదంతా పరమాత్మ కదా, ఈ పరమాత్మను చూడగానే ఇందులో అవ్యక్తమైనటువంటి ఈ రూపాలు ఎక్కడున్నాయి 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 అంటే ఇవన్నీ అక్కడ అవ్యక్తంగా ఉన్నాయి. ఉన్నాయని మీరు ఎటు చెప్తున్నారంటే, అవ్యక్తంగా వాడి మనసులో ఉండకపోతే జాకెట్ కత్తిరించలేడు. అవ్యక్తంగా అక్కడ ఉండకపోతే నువ్వు జన్మకి రావు. నువ్వు జన్మకొచ్చావంటే ఏమిటి? వ్యక్తమవుతున్నావు. వ్యక్తమవుతున్నావు అంటే అర్థం ఏంటి? కనిపిస్తున్నావు. అందుకే ఎవరైనా ప్రసవించంగానే ఏమంటారంటే ఆమె కనింది అంటారు. ప్రసవించింది అంటానికి బదులుగా కనింది. కనింది అంటే కన్నది, చూసింది. ఏం చూసింది? అవ్యక్తమైన దాన్ని వ్యక్తమైన దానిగా చూసింది. భాషలోనే ఉందర్రా, భాష అట్లా పుట్టింది. మనకేం తెలుసు? ఏం తెలియదు. అబద్ధవా సుబద్ధవా కుంతిపుత్ర వినాయక అని తెలుస్తుంది. అబద్ధమో సుబద్ధమో నాకు బాగా మాట్లాడడం వచ్చు, కుంతి కొడుకు వినాయకుడే అని అన్నాడు. కాదు అని ఎవడన్నా తెలిసిన వాడు అంటే కదా వీడికి బాధ. అంటే వాడి దగ్గర వినే వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు? అంతకంటే తెలియని వాళ్ళు. నిరుపాధికం అనేటువంటి పదాలు తెలిసినా ఇప్పుడు అర్థమైందా? సోపాధికం, నిరుపాధికం అంటే మన స్కెచ్ నిరుపాధికం, మనం సోపాధికం. ఉపాధిలో ఉన్నాం. అక్కడ వ్యక్తి అక్కడ అవ్యక్తంగా ఉంటుంది, ఇక్కడ వ్యక్తమైంది. అందుకనే సోపాధికమైనటువంటి ఫిగరు అది చేసే పనులు, అది పనులు చేయాలి. అంటే ఇది ఏం పనులు చేస్తుంది అంటే, ఇది ఏమైనా పని చేస్తుంది అంటే ఇది వేసుకోవడానికి పనికి రావాలి. జాకెట్టు తొడుక్కోవడానికి పనికి రావడమే దీని పని. అట్లా మనం చేసేటువంటి పనులు ఒక ఉపాధి ఉంటేనే పని చేయడానికి వీలవుతుంది కదా. మరి వెంకటేశ్వర స్వామి ఉపాధి ఎందుకండి? అది ఉపాధే కదా. మరి దాంతో ఎందుకు ఆయన ఏం పనులు చేస్తున్నాడు అంటే, మీ అందరి కోరికలు తీరుస్తున్నాడు. అది ఆయన చేస్తున్న పని. నిజంగా కోరికలు తీరుస్తున్నాడు. మీరు అంటారు కదా, అక్కడ ఒక యంత్రం వేశాడండి కదా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కింద, ధనాకర్షణ జనాకర్షణ యంత్రం. ఆ యంత్ర ప్రభావంతో మనందరం పరిగెత్తిపోతున్నాం. మనకు లోపల ఏమని చెప్తున్నాడంటే, నువ్వు అక్కడ గనక మొక్కుని అది తీర్చకపోతే ఆయన మనని శపిస్తాడు కదా. అమ్మో స్వామికి అనుకున్నాము, అది చేయకపోతే ఏమవుతుందో అంటే, ఏమవుతుందో అన్న సంకల్పం కూడా నువ్వే చేస్తున్నావు. ఎందుకంటే నువ్వే పరమాత్మవి కాబట్టి, ఒరే వీడికి అనుకుని మర్చిపోయినాడురా, వీడికి ఏదో చేయాలి, ఆయన చేశాడంటున్నావు. ఆయన చేయటల్లా ఆయన ఏం చెయ్యడు. ఎందుకంటే నువ్వన్నా చైతన్యం కలిసినటువంటి ఒక ఉపాధివి. ఆయనకి చైతన్యాన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా. అది అంటే ఋషులు ఎవరో ఒక యంత్రాన్ని స్థాపించి, ఎప్పుడైనా ప్రతిష్టాపన చేస్తామంటామే మనం. అదేమిటంటే ఆ బొమ్మ తయారు చేసినప్పుడు ఆ శిల్పి కాలుతో కూడా తొక్కుతాడు, వాడు చిక్కాలి కదా. అప్పటి వరకు కాదు, ఆ బొమ్మని దేవుడుగా మార్చినప్పుడు మంత్రంతో దాని ఏదో ధాన్యంలో పెట్టి నీళ్ళల్లో పెట్టి ఇవన్నీ ఎందుకు పెడుతున్నా అంటే ఆ విగ్రహం పగిలిపోతుందేమో అని. దాన్ని ఎంత జాగ్రత్తగా చేసి చివరికి ప్రతిష్టాపన చేస్తారు. ఆ మంత్ర ప్రభావం వల్ల దానిలోకి శక్తి వస్తుంది, మనలోకి శక్తి వచ్చినట్టు కదా.
సరే, అది వేరే సంగతి. ఇప్పుడు సోపాధికం నిరుపాధికం తెలిసిన మనం. ఉపాధి అంటే ఆ ఆత్మ ఒక పదార్థంలో ప్రవేశించి ఆ పదార్థ గుణాన్ని తన శక్తితో బయటపెడుతుంది. ఏమ్మా ఉపాధి ఆ లక్షణం ఏమిటంటే, ఉపాధి అంటే ఆత్మ ఒక పదార్థంలో ప్రవేశించి, ఒక పదార్థం అంటే ఇదో మన బాడీ, దీంట్లో ప్రవేశించి దీని ధర్మాన్ని, ఆ పదార్థ గుణాన్ని తన శక్తితో బయట పెడుతుంది. దీనికి శక్తి ఏమిటంటే కళ్ళకి చూసే శక్తి, చెవికి వినే శక్తి, ఇది ఉపాధి. ఈ ఉపాధిలో కళ్ళు ఇంద్రియాలన్నీ ఉన్నాయి. వాటికి లోపల ఉన్నటువంటి శక్తి వీటన్నిటిలో నుంచి ఆయా రూపంగా బయటికి రావాలి. కళ్ళు వినవు, చెవులు చూడవు, ముక్కు వాసన చూస్తుంది కానీ తినదు, నోరు వాసన చూడదు, తింటుంది. ఇట్లా ఇవన్నీ ఉపాధులే. ఏ ఉపాధులతో ఏ పనులు చెయ్యాలో ఆ పదార్థ గుణాన్ని, ఆ పదార్థం యొక్క గుణం అంటే కళ్ళకి చూడడం గుణం, చెవులకు వినడం గుణం, అట్లా తన శక్తితో బయట పెడుతుంది ఉపాధిలో చేరి. అది సోపాధికం. ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాడు. ట్రాన్స్ఫార్మర్లో కరెంటు నిరుపాధికం. ట్రాన్స్ఫార్మర్లో కరెంటు ఉంటుంది, మరి అది ఎట్లా ఉంది అని తెలుసుకోవాలంటే చెయ్యి పెడితేనే షాక్ కొడుతుంది. కానీ కరెంట్ అందులో ఉన్నది అని ఎట్లా ఉంది అంటే అవ్యక్తంగా ఉంది. చెయ్యి పెట్టినప్పుడు వ్యక్తమైంది. ట్రాన్స్ఫార్మర్లో కరెంటు నిరుపాధికం, దానిలో శక్తి అవ్యక్తంగా ఉంటుంది. మనం చెయ్యి పెడితేనే వ్యక్తమవుతుంది. అదే కరెంటు ఫ్యాన్ లోపలికి వెళ్ళి గాలి ఇస్తుంది. గాలి ఇవ్వడం ఫ్యాన్ ధర్మం, గాలి ఇచ్చే శక్తిని ఇవ్వడం కరెంటు ధర్మం. మీకు అర్థమైందా? జ్ఞానము, శరీరం, అష్టప్రకృతి, అదే నేను నాది. కరెంటు అధిష్టానం, గాలి వీచటం ఆరోపితం. ఒక అధిష్టానము, ఒక అది దాని లక్షణం, నిజం కాదు. ఫ్యాన్కి అది అట్లా అది తిరిగితే గాలి వస్తుంది అన్నది ఒక నిమిత్త కారణం వాడు కనుక్కున్నాడు. వాడు దాన్ని తయారు చేసిన వాడు ఎలా కనుక్కున్నాడు? ఆ ఫ్యాన్ తిరగడం వల్ల గాలి ఎక్కడి నుంచో రావట్లేదు, గాలి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న గాలిని అది తిప్పుతోంది. తిప్పినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రెషర్కి ఆ గాలే యువతలకు వస్తోంది, మళ్ళీ ఇది ఇక్కడికి వెళుతోంది. మొత్తం గాలి అంతలా ఉంది కదా, వాతావరణం అంటాం కదా దాన్నే. ఆ కరెంటు బల్బులో వెలుగుగాను, అది నేను చెప్పా కదా, కళ్ళల్లో, చెవుల్లో, నీకు ఇంద్రియాల్లో ఒక్కొక్క ఇంద్రియంలో ఒక పని చేస్తుందని. కరెంటు నిరుపాధికం, అది బల్బులో వెలిచేటప్పటికీ సోపాధికమే కానీ వెలుగుగా వస్తోంది. దీంట్లో గాలి వీచటంగా వస్తోంది కదా. అదే హీటర్లో వేడిగా ఉంటుంది, ఫ్రీజర్లో చల్లగా ఉంటుంది. మరి చల్లదనము, వేడిదనము కరెంటు ధర్మాల కాదు. ఇవన్నీ ఉపాధి ధర్మాలు. మన శరీరం ఉపాధి కాబట్టి ఈ ఇంద్రియాలకే ఈ పని జరుగుతోంది. స్కెచ్లో ఉన్న ఇంద్రియాలకు జరగదు. దాంట్లో కూడా ఇంద్రియాలు ఉన్నాయి, ఉండకపోతే ఇది రావు కదా. ఇది బింబం ప్రతిబింబమే, దానికి లేదు, దీనికి ఉంది కదా. ఈ ఉన్నది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దానికి లేదు నాకు ఉంది అంటే, ఆ స్కెచ్ నా అద్దంలో పడ్డ బొమ్మ, ఇక్కడ కూర్చున్నా నేను, దానికి కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి. కానీ నా కళ్ళు చూస్తాయి, దాని కళ్ళు చూడవు. నా చెవులు వింటాయి, దాని చెవులు వినవు. అది నా స్కెచ్ అనుకోండి. కానీ నిజంగా అది కాదు. మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా. ఇదేమిటి అంటే నా బుద్ధి దర్పణంలో పడ్డ నా బొమ్మ, అదే నన్ను నేను నేను అని అంటూ ఉంటుంది. ఎవరైనా నన్ను తిడితే ఆ నేనే ఒక అంటోంది, నిన్ను తిట్టారు, మళ్ళీ తిట్టు, లావని కొట్టను, నా కొట్టు. మా గురుదేవులు మాకు ఈ మాట ఎట్లా చెప్పారంటే, ఎవరితో అన్నా పోట్లాడేస్తారురా, పోట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి తగాదా కొంతసేపటికి అయిపోతుంది కదా, మళ్ళీ లోపలికి వచ్చి పడుకుంటారు కదా. పడుకున్నప్పుడు
ఆ తగాదా అంతా రికలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు ఈ మాట అని ఉంటే బాగుండేది కదా, మళ్ళా కొత్తది అని ఉండేటప్పుడు అప్పుడే అనొచ్చు కదా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే నీ అద్దంలో పడ్డ బొమ్మ మాట్లాడుతోంది నీతో, నీకు అది తెలియదు. కానీ మీరు కాదు మాట్లాడుతున్నది, మీ లోపల ఎవరో మాట్లాడుతున్నారు, గమనించండి. ఏమిరా మా గురువుగారు మాకంట చెప్పారు, తగాదా వచ్చినప్పుడు నా లోపల ఎవరున్నాడు, ప్రతిబింబం ఉన్నదంటారు గురువుగారు అని మాకు తెలియదు కదా అమ్మా అనుకుంటే, నిజంగానే మన లోపల ఇంకొకళ్ళు మాట్లాడతారు. అసలు వాళ్ళు చెప్తూ ఉంటారురా మనకి, మీరు గమనించండి. ఆ ప్రతిబింబం వాడు మాట్లాడుతూ ఉంటాడు కదా. మర్చిపోయినాను అంటే గుర్తు వచ్చింది, గుర్తొచ్చిందంట. అవే గుర్తు ఎట్లా వచ్చింది, వాడేది గుర్తు అంటే నువ్వు చెప్పేదంతా వాడు రికార్డ్ చేసుకుంటున్నాడు, మళ్ళీ నీకు ఇస్తున్నాడు. అది నీ బుద్ధిలో ఉంది, రికార్డు కాదు, వీడియో అయితేనే నీకు గుర్తొస్తోంది మళ్ళీ, ఎందుకంటే ఫిగర్తో సహా గుర్తు రావాలి కదా. మరి లోపల వాడు భాష కూడా మాట్లాడుతున్నాడు కదా. పోట్లాట వచ్చినప్పుడు మీకు బాగా తెలుస్తుంది. మా గురువుగారు మాకు అదే చెప్పారు. అర్థమైందా? అది ఫ్రీజర్లో చల్లగాను ఇదంతా మనకు తెలిసిన విషయమే. పరస్పర విరుద్ధమైన పనులు చేస్తోంది. అంటే ఇందులో చల్లగా పెడుతుంది, ఎంత చల్లగా అంటే ఐస్ ఎట్టుంటుందిరా, హీటర్లో నీళ్ళు ఎట్లుంటాయిరా, వేడి నీళ్ళు స్నానం చేసేప్పుడు కాలిపోయేటట్లుంటాయి. వాడు ఇంకా ఏదో ఒక నంబర్లో దాన్ని ఫిక్స్ చేస్తారు కాబట్టి మనకు అంత మాత్రం, లేకపోతే అవి బొబ్బలు పొక్కుతాయి. అట్లే పెట్టుకున్నామంటే అవన్నీ ఉపాధి ధర్మాలు. ఇవన్నీ కూడా ఉపాధి ధర్మాలు. దాన్ని నీకు చెప్పి ఎందుకు ఇస్తున్నా అంటే కరెంటు ధర్మం కాదురా, ఉపాధి ధర్మం. ఇది చూసింది. అందుకని నేను చూశాను అనవాకు, నువ్వు చూడలే. ఎవరు చూశారు? నీ కళ్ళు చూసినాయి. నా కళ్ళ ద్వారా ఎవరుంటే నేను అనే శక్తి, జ్ఞానశక్తి నగసిక పర్యంతం మా నాన్న ఉన్నాడని చెప్పానే, ఆయన గుర్తిస్తున్నాడు. నీ కళ్ళు చూస్తున్నాయి. ఆ కళ్ళు చూసిన దాన్ని కళ్ళు చెప్పలేవు. ఎవరు చెప్తారు? జ్ఞానం చెప్పాలి. ఆ జ్ఞానం ఎక్కడుంది? వేపచేదులాగా మొత్తం ఉంది. దాన్ని మీ నాన్న అనుకోండిరా. మా నాన్న అంటే ఎవరండి? నా చైతన్యమే మా నాన్న, ఆయన శక్తే మా అమ్మ, అంతే కదా. సత్తు చిత్తే కదరా. వాళ్ళిద్దరు ఉంటేనే శక్తి వచ్చేది. ఒక్కళ్ళెవరు ఇల్లు కట్టుకోలేరు, ఒక్కళ్ళెవరు పిల్లల్ని కనలేరు కదా. ఒక్కళ్ళెవరు డబ్బు కూడా సంపాదించలేరు. ఎందుకంటే నాకు ఒక్కడికి ఎందుకులే అనుకుంటాడు. పెళ్ళాం ఉంటే దానికి కూడా సంపాదన కావాలి, పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కావాలి. ఒంటరిగాడు ఏమనుకుంటాడు? నాకెందుకులే ఇది చాలు. ఎందుకురా అంటే నాకు పెళ్ళామా పిల్లలా, నాకెందుకు డబ్బులు అనవసరం అంటాడు. ఒక్కడికి ఇస్తే వాడికి. మరి ఎవరి కోసం రా వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు? అర్థమైందా? సరే, అందుకే ఆత్మ సోపాధికం. ఆత్మకు ఒక ఉపాధి కావాలి. ఎందుకు అంటే కర్మ చెయ్యాలంటే దానికి ఒక ఉపాధి కావాలి. కర్మ చేయటం అంటే తొడుక్కోవడం అనేది దీని కర్మ. దీనికి ఒక ఉపాధి కావాలి. ఉపాధి అంటే ఇగో ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ 24 తత్వాలు. దీనికి 24 లేవు, కావాలి. ఒకే శక్తి అవ్యక్తంగా ఉంటే నిరుపాధికం, వ్యక్తమైతే సోపాధికం. నీకు రెండుగా కనిపిస్తాయి, కానీ అవి రెండు ఒకటే. నీకు రెండుగా కనిపిస్తాయి. ఒకటి బట్ట, ఒకటి ఈ బట్టే ఈ జాకెట్ అయింది. నిన్న చెప్పాను కదా. ఇది లేకపోతే ఇది లేదు కదా. బట్ట లేకపోతే జాకెట్ ఎలా వస్తుంది? జాకెట్టు బట్ట రెండు కనపడతాయి కానీ ఒకటే అవి. కానీ ఏకకాలంలో ఒకటే ఉంది, రెండుగా లేవు. ఏకకాలంలో అంటే బట్ట చూస్తున్నప్పుడు జాకెట్ లేదు,
జాకెట్ చూస్తున్నప్పుడు బట్ట లేదు కదా. అందుకని నీకు రెండు కనపడుతున్నాయి. ఇప్పుడు నీకు రెండేం కనపడుతున్నాయి? నేను నాది ఇద్దరు కనపడుతున్నారు. నేను నాది అని ఇద్దరు కనపడుతున్నారు. అంటే ఏకకాలంలో ఒకళ్ళే ఉంటారు. నువ్వు నేను చూసావనుకో తురియంలో ఉంటావు, నాది లేదు. సమాధిలో శరీర స్ఫురణ లేదు అంటున్నాం కదా, లేదు. అర్థంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవడెవడు ఎంత అంత అర్థం చేసుకుంటున్నాడో మీ మొహాలు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఈ మొహాలన్నీ చూడకుండా 3 నెలలు మిస్ అయినానే అని బాధపడతారు. వీళ్ళు లేరే. అందరినీ తిట్టడానికన్నా మనుషులు కావాలి కదా. తిట్టండిరా, మీరంటే చాలా ప్రేమ నాకు. కోప్పడతా, తప్పులు చేస్తే ఎందుకురా ఇన్నాళ్ళైనా తెలుసుకోరు అని కోప్పడతా. కానీ మీరందరన్నా నాకు చాలా ప్రేమ. సరే, ఇది వినండి. ఇప్పుడు ఇంకా మంచిది వస్తుంది, చెప్తా వినండి. నీకు రెండుగా కనిపిస్తాయి, కానీ అవి రెండు ఒకటే. ఎందుకు ఒకటే అంటే, బట్ట చూస్తున్నప్పుడు నీకు జాకెట్ కనపడదు, జాకెట్ చూసినప్పుడు బట్ట లేదు. ఎందుకంటే నాకు జాకెట్ ఇచ్చి బట్ట కూడా ఇమ్మంటే శివ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? కదా. అందుకని చూడండి, శక్తి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అది నిరుపాధికం, ఉపాధి లేదు. శక్తి ఉన్నది ఉన్నట్టుగా ఉంటే నిరుపాధికం అంటే ఏమిటి? కళ్ళు ఉంటాయి, కళ్ళు చూడవు, ఉన్నది ఉన్నట్లుగా ఉంటాయి. చెవులు ఉంటాయి, అవి వినవు. నాలుక ఉంటుంది, అది తినదు. తిన్నప్పుడే తింటుంది, కానీ ఎప్పుడు తింటూ కూర్చుంటుందా? తినదు. అట్లా శక్తి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే ఇప్పుడు కూడా నిరుపాధికమే, నువ్వు సోపాధికంగా లేవు. మీకు ఇది మీకు అర్థం కాలే. మీకు అర్థం కాలే, ఇప్పుడు చెప్తాం మళ్ళీ. మీకు అర్థం కాలేదని కూడా నాకు అర్థమైంది. మనం సైలెంట్గా కూర్చున్నాం అనుకోండిరా, ఏం పని చేయటంలే, ఊరికే కూర్చున్నాం. అప్పుడు మన శరీరం పనిచేస్తోందా? శరీరం ఉపాధి. మన నేను పనిచేస్తోందా? నేను అనేది ఉంది, ఉపాధి పనిచేయటల్లా. అందుకని అది నిరుపాధికం. ఉపాధి ఉన్నా ఉపాధి పనిచేయలే. అర్థమైందా? ఇప్పుడు ఇంకా అర్థం కాలే, కొంతమందికి అర్థం కాలే. చెప్తా చూడు. ఈ శరీరం నేను నాది అని రెండు ఉన్నాయి కదా కదా. నేను నాది అనే రెండు ఉన్నప్పుడు నేను కూర్చుని ఉన్నాను, ఏం మాట్లాడటంలే, ఏం పని చేయటంలే, ఏది వినటంలే, టీవీ చూడటంలే, ఊరికే కూర్చున్నా. మనం ఊరికే కూడా అట్లా కూర్చుంటాం కదా. అప్పుడు నీకు ఉపాధి ఉన్నప్పటికీ, అంటే నా శరీరం ఉంది, కూర్చున్నాను కదా, కానీ శరీరం ఏమీ పని చెయ్యనప్పుడు నీ నేను మాత్రమే ఉంది, నాది లేదు. అందుకని నువ్వు నిరుపాధికం అంటున్నా. ఉపాధి ఉంది అంటే దీని అర్థం ఏమిటంటే, ఉపాధి పని చేసినప్పుడు మాత్రమే సోపాధికం అవుతోంది, లేకపోతే నువ్వు నిరుపాధికం. నిరుపాధికమని నీకు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు నువ్వు ఆత్మగానే ఉన్నావు. నువ్వు కొత్తగా ఆత్మను తెచ్చుకోక్కర్లే. నీకు బాగా అర్థమవుతుంది చూడండి. ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడే సోపాధికం అన్నాం కదా. ఇంకా మీకు తేలిగ్గా అర్థమయ్యేది చెప్తా చూడండి. ఇది నేను వేసుకున్నప్పుడే జాకెట్. నేను వేసుకుంటే దీని పేరు జాకెట్, లేకపోతే ఇది బట్ట. అరే ఆ గుడ్డ తీసేయండిరా, కింద పడితే అది ప్యాంటో షర్టో అది జాకెట్టో నాకు అక్కర్లే. దాన్ని ఏమంటాం? ఒరే ఆ గుడ్డలన్నీ మూట కట్టేసేయండిరా. చాకలి గుడ్డలు మూట కట్టుకుంటాడు, చాకలి జాకెట్లు చీరలు మూట కట్టుకోడు. అది దీన్ని, ఇది బట్ట కాలే, ఇది జాకెట్. అబ్బా గురుదేవులు నాకు ఎట్లాంటివి తెలుస్తున్నారు. మీరు ఊరికే సైలెంట్గా కూర్చుంటే మీరు సోపాధికమైన దానికి అసలు మహానుభావుడురా, ఎట్లా చెప్పిస్తాడో చూడరా. అర్థమైందా? ఇది ఎప్పుడు జాకెట్ అనిపించుకోదు, అందుకని ఉపాధి అనిపించుకోదు. సమాధి రాలేదు సమాధి రాలేదు అనుకుంటున్నారు కదా. నాకు సమాధి రాలే, నాకు ఇంకా రాదు
నాకు ఇంతే అని అనుకుంటా. కొంతమంది అట్లా కూడా ఉన్నారు పాపం, ఏడుస్తారు. ఏం చెప్పాలి అర్థం చేసుకోక ఈ గోలంతా. సమాధి 4వ స్థితి నీకు వేరే వచ్చేది కాదు. ఆల్రెడీ బట్ట ఏదైతే ఉందో అదే, అది తురియం. అది ఇప్పుడు కూడా నీ దగ్గర ఉందన్నాను అంటే, నీ దగ్గర ఉందంటే నీ నేనుగా ఉంది. నాదిగా నీకు సోపాధికమైనావు. సోపాధికానికి నీకు ఇంద్రియాలు పెట్టాము. ఆ ఇంద్రియాలకు పనిచేసే శక్తి నా దగ్గర నుంచే వస్తుంది. అవి పని చేస్తూ ఉన్నంతసేపు నువ్వు సోపాధికమే. అవి పని చెయ్యకుండా నువ్వు సైలెంట్గా కూర్చో. మనస్సు కూడా పని చేయకూడదు. మనస్సు పని చేయకూడదు, ఇంద్రియాలు పని చేయకూడదు. నువ్వు కూర్చో. అప్పుడు నీకు దేహ స్ఫురణ ఉండదు. నీకు నేను ఉన్నాను అని స్ఫురణ ఉంటుంది. ఆ నేనే అహం బ్రహ్మాస్మి. ఇంకా వేరే ఏం కావాలరా? ఇంకా ఏం చెప్పమంటారా నన్ను? అవి కొత్తగా రావాలా? నువ్వు ఇప్పుడు నేనేం చేయటం లేదు కదా, నేను ఊరికే కూర్చోవు. నువ్వు కూర్చోలేవు, అందుకని చెప్తున్నాడు. కూర్చోగలిగితే దట్ ఈజ్ సమాధి. కూర్చోలేక ఏమండి నేనేం చూడకుండా ఏం మాట్లాడకుండా కూర్చోగలను. మనస్సు మాట్లాడుతుంటుందిరా. ఆ మనస్సుతో నేను ఉన్నాను అని నీకుందే స్ఫురణ ఉందా లేదా? నేను ఉన్నాను అన్న స్ఫురణ ఉంది కదా. ఆ స్ఫురణ ఏదైతే ఉందో ఆ నేను బ్రహ్మాస్మి అనుకో చాలు. ఆ నేనే బ్రహ్మము అనుకో, అది బ్రహ్మమై కూర్చుంటుంది. అది బ్రహ్మమే అయ్యుంది. అసలు వేరే బ్రహ్మం కాక్కర్లేదు. అంతేగాని సమాధి వేరే రాక్కర్లేదు. నీకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సమాధి ఆనంద స్వరూపం కాబట్టి నీకు నిద్రపోయినప్పుడు హాయిగా నిద్రపోయినానన్నావు. అది హాయి, ఎందుకంటే అక్కడ ఆత్మ తెలియకుండా హాయి, ఇది తెలిసి నీకు ఆనందం వస్తుంది. అది చెప్పడానికి రాదు. దాన్ని బ్లిస్ అంటారు. బ్లిస్ హ్యాపీనెస్ కాదు. హ్యాపీనెస్ పదం వేరు, బ్లిస్ అనేది వేరు. బ్లిస్ అంటే దానికి ఇంకా ఏం లేదు. అది ఆలోచించండి. సమాధికి వేరే రావడానికి వీల్లేదు. ఎక్కడన్నా ఉంటే కదా తెచ్చిపెట్టడానికి. మన విష్ణుమూర్తి మన వాళ్ళైతే ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు లొకేషన్లు పెట్టారు. వాళ్ళు కావాలంటే వెళ్ళొచ్చు. అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధం కదా, ఆ మూల ఇల్లు ఎక్కడో ఉంది. వెంకటేశ్వర స్వామి అంటే చక్కగా తిరుపతిలో ఉన్నాడు. వాళ్ళకి ఒక లొకేషన్ ఉందిరా. నువ్వు ఎక్కడ కూర్చున్నా అక్కడ నీ నేను ఉంటుంది కదా. నువ్వు ఇంట్లో కూర్చోవాలా, కమ్మోడు మీద కూర్చోవాలా, కమ్మోడు మీద కూర్చున్నా నీ నేను ఉంటుంది. ఎక్కడ నీ నేను నాదిని పెట్టినా నీ నేనుకు అసలు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య. అది లోపల బయట ఉంది. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. అది ఇంకా చెప్తాలే. వినండి. దేవతా వస్త్రాల్లాగా మన ఉపనిషత్తు ఋషులు ఆత్మని గుర్తించి పూర్తిగా చెప్పడం లేదు. దేవతా వస్త్రాలని ఉంటాయి. ఏమిటి అంటే, ఒక రాజుగారికి చాలా బట్టలు పిచ్చిట. ఎవ్వరూ ప్రపంచంలో కట్టుకోవడానికి చేతగానటువంటివి, ఎవ్వడూ నెయ్యడానికి చేతగానటువంటిది, అటువంటిది తనకు బట్టలు కావాలి. రాజుగారి కోరిక ఏమిటి? ఇంకోడెవ్వడూ కట్టుకోకూడదు, ఎవ్వడూ నేసి ఉండకూడదు. నేస్తే వాడు చూస్తాడు. నేస్తున్నప్పుడు నేసేవాడు చూస్తాడు కదా. చూస్తే ఎవడైనా కొనుక్కొని కట్టుకుంటాడు కదా. అటువంటి బట్టలు ఆయనకు కావాలి అని కోరుకుంది. ఎంతమంది నేతగాళ్ళు ఏం తెచ్చినా కూడా వాళ్ళని శిక్షించి పంపించేస్తున్నాడు. జనకుల్లాగా వాళ్ళని జైల్లో పెట్టాడన్నారు. ఈయనేమో వాళ్ళని చంపేసే చేతులు కట్ చేసో, అదే తాజ్మహల్ కట్టిన కూలీలందరికీ వేళ్ళు కట్ చేశాడు. అట్లా
వీళ్ళ స్కిల్ని ఎంత స్కిల్ ఉన్నా కూడా అది కాదులేరా అది కాదులేరా అందరినీ అట్లా చెప్పేస్తున్నట్ట రాజుగారు. పాపం వాళ్ళకి ఏం తోచలే ఆ నేసే వాళ్ళకి ఎట్లా ఈ రాజుకు బుద్ధి చెప్పాలా అని. రాజుగారు మేము ఒక బ్యాచ్ తయారైనా ఒక 7-8 మంది కలిసి మేము మీకు చాలా మంచి బట్టలు నేస్తాము, ఆ బట్టలు ఎవ్వరికీ కనపడవు, బట్టలు కనపడవుట. ఎందుకంటే కనపడవి బట్టలు. ఇంగ్లీష్లో కథ కూడా ఉంది, నాన్ డీటెయిల్లో ఎక్కడో ఉంటుంది ఒక కథ, ఏదో ఉంది ఒక, ఎవ్వరికీ కనపడవు చాలా గొప్ప బట్టలు అని. సరే నేయడానికి మాకంతా మెటీరియల్ అవన్నీ ఇచ్చేసేయండి అన్నారు. రోజు వీళ్ళు నేస్తున్నట్టుగా మిషన్లు నడుపుతున్నట్టుగా వీళ్ళన్నీ వ్యవహారాలు చేస్తున్నారు. శబ్దాలు వినపడుతున్నాయి, బట్టలు నేస్తున్నామంటున్నారు. ఇప్పుడు కొంగు నేసాము, ఇప్పుడు బార్డర్స్ నేస్తున్నాము, ఏవో రాజుగారికి అన్నీ చెప్తున్నారు. రాజుగారు రోజు వచ్చి చూస్తున్నారు. అది చాలా గొప్ప వాళ్ళకి మాత్రమే కనపడతాయి రాజుగారు, మామూలు వాళ్ళకి ఎవరికీ కనపడవు అని. ఎక్కడ కనపడలేదు పాపం. రాజుగారు రోజు వచ్చి చూస్తున్నారు ఆ బట్టల్ని. నేను ఎక్కడ కనపడలేదంటే ఒరే నేను గొప్పవాణ్ణి కాదు అని వీళ్ళు ఎక్కడంటారో అని భయపడి రాజుగారు అవును చాలా బాగున్నాయి మీరు నేసే బట్టలు అట్లా చెప్తున్నట్ట. మంత్రులు వాళ్ళందరికీ చెప్పేశాడు, ఎట్టాటి బట్టలు నేస్తున్నారంటావు వాళ్ళు అని. మంత్రులు వాళ్ళంతా కూడా వచ్చి చూశారు. చూసి వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఎక్కడ కాదు అని చెప్తే ఎవడికి వాడు నిజంగా అద్భుతంగా ఉన్నాయండి దేవతా వస్త్రాలు ఇవి, నిజంగా మనుషులకు కనపడవు, దేవుళ్ళకే అట్ట దేవతలైన వాళ్ళకే కనపడతాయి. రాజుగారు మీరు చాలా గొప్పవారు, మీకు కనపడుతుందంటే. చివరికి ఒకరోజు రాజుగారికి ఆ బట్టలు కట్టించారు. ఆయన కట్టుకున్న బట్టలంతా తీసేసి కట్టించేశారు. రాజుగారు కొత్త బట్టలు కట్టుకుని రథం మీద ఊరేగుతూ వస్తున్నారు. అందరూ ఎవరికి వాళ్ళు అది చూసి అమ్మో రాజుగారి వస్త్రాలు ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి, ఎందుకంటే లేవంటే అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. ఒక తల్లి 2-3 ఏళ్ల పిల్లవాడిని వెంట పెట్టుకొని ఆ రాజుగారి డ్రెస్సులు చూద్దామని వచ్చింది. ఆ పిల్లవాడు ఎందుకు రాజుగారు ఉత్తమిత్తలు అన్నట్ట అనేటప్పటికీ అందరూ అది నిజం, ఆ పిల్లవాడికి తెలియదు కదా ఇస్తారు. అది దాటిని దేవతా వస్త్రాలు అంటారా కదా, అది కదా. రాజుగారికి అప్పుడు బుద్ధి వచ్చింది, ఇటువంటి పిచ్చి కోరికలు కోరకూడదు ఆయన అని. అట్లా దేవతా వస్త్రాలలాగా దేవతా వస్త్రాలు ఏమీ లేవు, అవి ఉన్నట్టుగా ఎన్ని చిలవల పరవలు చేసి వర్ణించారు కదా. అట్లాగే ఆత్మ ఎట్లా ఉంటుంది అని నిజంగా చెప్పడానికి కూడా వీల్లేదు కదరా. ఋషులు ఆత్మను వర్ణించమంటే ఎట్లా వర్ణిస్తారు? ఎవడికి వాడు ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు వాడు ఎక్స్పీరియన్స్ చేసి వాడికి బట్టలు లేవు అని తెలుసుకున్నాడు. వీళ్ళందరికీ తెలియలేదని వీళ్ళందరికీ తెలుసు, మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? అట్లా ఆత్మ ప్రతి ఒక్కడికి తెలిసే ఉంది, కానీ వాడు నాకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే ఎవడి దగ్గర తెలివి తానని మాటికి చెప్తోంది రా తెలివి. అది తెలుసుకోకుండా ఆ తెలివి ఎక్కడో ఉంది అంటున్నాడు. తెలివే కదా పరమాత్మ, నీ జ్ఞానమే పరమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పాడు. తెలివి అంటే నువ్వు కన్నింగ్గా మాట్లాడడం తెలివి కాదు, ఎవరినన్నా మోసం చేయడం తెలివి కాదు, నవ్విచ్చేట్టు మాట్లాడడం అది తెలివి కాదు. తెలివి అంటే జ్ఞానం కూడా కాదు, ప్రజ్ఞ. ఎందుకంటే ప్రజ్ఞ దాంట్లో ఉన్నది, జ్ఞానం నీ దగ్గరికి వచ్చిందంటే అది ప్రతిబింబమే.
అవునా కాదా? దేవతా వస్త్రాల్లాగా మన ఉపనిషత్తు ఋషులు అందరికీ ఆత్మ తెలుసు, కానీ ఆత్మ గురించి చెప్పడానికి వాళ్ళకి ఇట్లా ఉంటుంది అని చెప్పలేరు. అది వారు దేన్ని ఉద్దేశించి ఆత్మ అంటున్నారో, వాళ్ళు దేన్ని ఉద్దేశించి ఇది ఆత్మ అని చెప్తున్నారో అది ఎవడికి వాడికి తెలియాల్సిందే. కానీ ఇప్పుడు నేను మీకు ఎట్లా చెప్పమంటారు? మీకు మీకు తెలియాలి ఇది నేను, ఇది నాది అని, అంతే కదా. నేను లక్షణాలు చెప్పి ఇదిగో ఇట్లా అనుకుంటున్నది నేను, ఈ ఉపాధి పనిచేస్తుంటే ఇది నాది అని చెప్పగలనే కానీ కదా. భాష్యకారులు వాళ్ళ హృదయం పట్టుకొని అర్థం చేసుకోగలిగితే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. చెప్పిన వాళ్ళు భాష్యకారులు, దాన్ని రాసిన వాళ్ళు, దాని తాత్పర్యం చెప్పిన వాళ్ళు వాళ్ళ హృదయం పట్టుకొని దాన్ని డీకోడ్ చేయటం అంటారు. వాళ్ళకు కోడ్ లాంగ్వేజ్లో రాశారు. కోడ్ లాంగ్వేజ్లో ఇదేమిటి అంటే పరస్పర విరుద్ధమైంది. పరస్పర విరుద్ధమైంది. మీకు ఇప్పుడు చెప్తా చూడండి. దీని గురించే చెప్తా. ఇక్కడి నుంచే చూడండి. తన్నే అది కదులుతుంది, అది కదలదు అన్నాడు. ఇది ఉపాధి పొందుతుంది, ఇది ఉపాధి పొందింది. ఈ రెండు తేడా ఉన్నాయి కదా. కానీ ఈ రెండు ఒకే దానికి ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది విరుద్ధమైంది కాదు. తద్దూరే తద్వంతికే. అది పరమాత్మ నీకు తెలియనంత వరకు వాడెక్కడో ఉంటాడు. నీకు నేనే పరమాత్మ అని తెలిస్తే నీ దగ్గరే ఉంటాడు. కాబట్టి దూరం ఉన్నవాడు దగ్గర ఉన్నవాడు ఒకడేనా? దాన్ని డీకోడ్ చేయటం అంటే విరుద్ధమైనటువంటి మాటలు చెప్తారు. ఎందుకు చెప్పారు అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తే నీకు అర్థమై చావదు. ఇట్లా ఉంటే ఏమై ఉంటుంది అని నువ్వు ఆలోచిస్తావు. ఆలోచించేవాడు వాడే లోపల, వాడికి అర్థమవుతుంది. నువ్వు అది ఆలోచించకుండా వేరేవి ఆలోచిస్తున్నావు. వేరేవంటే నాది గురించా, అంతే కదరా. ఈష్ణత్రయాలు ఏమిట్రా? నాది గురించే కదా, నేను గురించి ఆలోచించలేదు కదా. ఇట్లా విరుద్ధమైంది కనపడంగానే నువ్వు నేనులోకి వెళతావు. నేనులోకి వెళితే నీ నేనులో అదే ఉంది, అది డీకోడ్ చేస్తుంది. అది ఎవడికి వాడికి అర్థం కావాలి, కానీ ఇంకోడు ఎవడో చెప్పడానికి వీల్లేదు. అర్థమైందా ఇప్పుడు అనరా? అది తదంతరస్య సర్వస్య, అది అందరి లోపల ఉంటుంది. ఏదైతే లోపల ఉందో అంటే సోపాధికమైతే లోపల ఉంటుంది, అదే నిరుపాధికమైతే బయట ఉంటుంది. తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యత. అవి విరుద్ధమైనవి రెండు ఒకటవుతున్నాయా కాలేదా? ఆ ఋషుల హృదయం పట్టుకునే అంటే అది అర్థం. వాళ్ళు ఏ సెన్స్లో చెప్పారో అది పట్టుకుని ఏమ్మా భాష్యకారుల హృదయం పట్టుకుని అర్థం చేసుకోగలిగితే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు నకిలీ ఆత్మ, నకిలీ అనాత్మ నీకు కనిపించవు. నకిలీ ఆత్మ, నకిలీ అనాత్మ అంటే ఎవరు? ఈ దేహమే నేను అనేటువంటి నీ భావం కదా. ఇది ఆత్మ కాదు, ఇది నకిలీ ఆత్మ కదా. నకిలీ అనాత్మ, అసలు అనాత్మే లేదు, నాది లేదు. ఎందుకని? నాది ప్రతిబింబం అయితే నాది ఎట్లా ఉంటుందిరా? నా ప్రతిబింబం మాట్లాడదు, మాట్లాడేది నువ్వే. ఎందుకంటే మాట్లాడేది నువ్వే. నాకు ఎప్పుడో తెలిసింది కదా, చెప్పాను. నేను కాలేజీకి వెళ్తూ బొట్టు పెట్టుకుని పోతుంటే అద్దంలో ప్రతిబింబం, అది ప్రతిబింబం. అది బొట్టు అక్కడ బొట్టు సరిగా లేదు అని చెప్పింది నా దగ్గర ఉన్నదే, అది చెప్పలే. ఆ తెలివి, దాన్ని చూసి నేను దీన్ని తెలుసుకోవాలి, దీన్ని చూసి నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? అందుకని నకిలీ ఆత్మ, నకిలీ అనాత్మ, అప్పుడు రెండు నీకు కనిపించవు. నకిలీ ఆత్మ కనిపించదు, నకిలీ అనాత్మ కనిపించదు. నకిలీ అనాత్మ అంటే ఆత్మే, ఈ శరీరమే ఆత్మ అని మనం అంటున్నాం, నేను అంటున్నాం. నాదిని నేనంటున్నావు, నేనును ఎక్కడో ఉన్నాడు అంటున్నావు. ఇక్కడ లేడు. అసలు ఇక్కడ లేకపోతే ఎట్లా వీడు మాట్లాడతాడు? పరమాత్మ వైకుంఠపురంలో ఉంటే ఈ నాదికి శక్తి ఎవడిస్తున్నాడు కదా. నువ్వు అంటున్నావే ఇది నాదని, నేను నీ దగ్గర ఉండకపోతే నాదని ఎందుకంటావు?
మరి నీ దగ్గర ఉన్న నేను నీకెందుకు తెలియలేదు? ఏమైంది? నేను అక్కడెక్కడో ఎందుకు పెడతావు? అది అర్థం చేసుకోగలిగితే ఎవడైతే వాళ్ళ హృదయం పట్టుకుని, అంటే వాళ్ళు ఏ సెన్స్లో ఇది చెప్పారో తెలుసుకుని నువ్వు అది తెలుసుకోగలిగితే అప్పుడు ఏమిట్రా నీకు లాభం అంటే, డీకోడ్ చేస్తే ఏమిట్రా లాభం అంటే, నీ నకిలీ అనాత్మ, నీ నకిలీ ఆత్మ, ఆత్మ కూడా నకిలీ అంటున్నాడు. ఎందుకు ఆత్మ నకిలీ అయింది? నాది నేనంటే ఆత్మ నకిలీ. అవి రెండూ పోతాయి. అది దర్శనం. అట్టి వారిని దార్శనికులు అంటారు. అట్టి వాళ్ళని చూసిన వాళ్ళు. ఆ దృష్టితోనే నీ శరీరము, నీ మనస్సు, నీ ఇంద్రియాలు ఆత్మగా అనుకోగలవు. అప్పుడు ఏమవుతుందంటే నీ శరీరం కూడా ఆత్మే, నాది లేదు కదా. నీ మనస్సు ఆత్మే, నీ ఇంద్రియాలు ఆత్మే. ఇది వరకు నాది అనేది ఏదైతే ఉందో అది లేదు. ఇవి మొత్తం ఆత్మే అనుకోగలవు. అది జీవన్ముక్త దశ. నాది నేను రెండు లేవు. జీవించే ఉంటావు, కానీ నువ్వు ముక్తుడుగా ఉంటావు. నీకు బంధం ఉండదు. అప్పుడు ఇహము ఉపాధి, పరము ఉపాధి. ప్రపంచంలో ఇహము పరము అంటే ఏమిటి? ఇహం అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నీ శరీరం. పరము అంటే ఇదిగో నువ్వు వెళ్ళేది వైకుంఠం కావచ్చు, నరకం కావచ్చు. ఇంకా నువ్వు నరకానికి పోతావు, స్వర్గానికి పోతావు, అవి లేవు. ఎందుకని? నరక స్వర్గాలన్నీ సమిష్టే కదా, నాకు జగత్తే కదమ్మా. అందులో జగత్తులో భాగాలే అవుతాయి. ఇటు 7 లోకాలు, అటు 7 లోకాలు. ఎప్పుడు నీవు ఆత్మను తెలుసుకొని నీవు నకిలీ ఆత్మని వెళ్ళగొట్టేసి, ఇవన్నీ కూడా ఆత్మ తప్ప ఏం లేదు, ఇదంతా ఆభాస బొమ్మ కనపడుతుంది కానీ నిజం కాదు అని నీకు అనిపించినప్పుడు కదా, కనపడుతుంది నిజం కాదు, అది తెలుసుకోవాలి. నీకు కనపడుతుంది, కనపడకుండా పోదు, నిజం కాదు. ప్రపంచంలో సుఖమైన దుఃఖమైన నీకు అది తోచదు, కావాలని కూడా అనిపించదు. భాష్యకారులు ఎన్ని విధాలుగా ఉపనిషత్తులు చెప్పినా మన మట్టి బుర్రలకు అర్థం కాదు. మంది మట్టి బుర్రలు కాబట్టి, మట్టి బుర్ర అని ఎందుకన్నారంటే ఇదంతా పృథ్వీతత్వంతో తయారు చేసింది, అందుకని దీనికి అర్థం కాదు. రేపు చెప్తాను. ఇంకా చాలా ఉంది, అప్పుడే అయిపోలేదు. కొంచెం తెలుస్తున్నది అనుకుంటున్నా కదా. ఇదివరకటి కంటే కొంచెం బెటరా, చాలా బెటర్, ఇంకా బెటర్ అవుతుంది. ఇంకా క్లారిటీ వస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఈ వారం అంతా ఇదే సాధన చేసుకోండి. ఏం సాధన చేసుకోమంటావు? ఊరికే కూర్చొని ఇంద్రియాలు ఏమీ పని చెయ్యనప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు సోపాధికం కాదు నిరుపాధికంగా ఉపాధి లేకుండా ఉన్నాను నేను. ఉపాధి ఉంటుంది మీకు, ఉపాధి లేకుండా ఉన్నానంటే ఉపాధి పని చేయనప్పుడు ఉపాధి లేదు. చాకలి వాళ్ళు అన్నీ అక్కడ పడేసినప్పుడు ఇది ఏమిటి? బట్ట, ఇది జాకెట్ కాదు కదా. అన్ని గుడ్డలతో పాటు ఇది కూడా ఒక గుడ్డ. అట్లా అన్ని దేహాలతో పాటు ఇది ఒక దేహం. ఉంటే ఉండని, నాకేం పని చేయనప్పుడు నాకు అవసరమే లేదు, ఉన్నది నేనే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆ నేను బ్రహ్మమని గురువు చెప్పారు కదా. అందుకని ఆ బ్రహ్మము అక్కడెక్కడో లేడు, నా దగ్గర ఉన్నాడు. తదంతరస్య తద్దూరే తదంతికే, చాలా దూరంగా ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు. నా దగ్గర కాదు, నేనే అని అంటే నువ్వు రోజు సమాధిలోనే ఉంటావు. ఆలోచించి చూడండి. ఏమ్మా, సమాధి వేరే రావాలని మొట్టమొదటే చెప్పాను మీకు. తురియం అనేది 4వది కాదు, 121 4లో ఉన్నాయి. అందులో 1 ఉంది, అందులో 2 ఉంది, అందులో 1 ఉంది, అందులో 100 ఉంది, అందులో 20 ఉన్నది, అందులో 1 ఉంది. 1 2 3 4 కాదు, అది సమాధి. పిచ్చి సమాధులు మీరు ఆలోచించకండి. నిజమైన సమాధి భాష్యకారుల మనస్సు పట్టుకుని, వాళ్ళ హృదయం పట్టుకుని, దార్శనికుల మాట దారిలో, నేను చెప్పానని కాదు, మీరు ఆ దారిలో వెళ్ళండి. పరస్పర విరుద్ధమైనవి కూడా మీకు 2గా కనిపించినవి 1 కూర్చుంటాయి, 2గా కనిపిస్తున్నాయి, అవి 1. ఏకకాలంలో 2 కనిపించటంలే, అది గమనించు. ఏకకాలంలో అంటే
అట్ ఏ టైం. ఇంకా దానికి ఉదాహరణ పెద్దలు ఏం చెప్తారంటే, నీకు పగలు అనేటువంటిది నీకు తెలుసు, వెలుతురు. రాత్రి అనేది కూడా నీకు తెలుసు. పగలు రాత్రి రెండు ఉన్నాయని నీకు తెలుసు, కానీ రెండు లేవు, అవి ఒకటే. ఎందుకంటే ఏకకాలంలో ఒకటే ఉంటుంది. ఈ చీకటే దీని మీద వెలుగు ఆవహించుంది, ఇదే వెలుగుగా మారుతున్నది. వెలుగు ఇప్పుడు మన అపార్ట్మెంట్ అంతా చీకటి ఉంది కదరా, వెలుగు రేపు పొద్దున్న రాగానే ఈ చీకటి ఎక్కడికో పారిపోయి ఇప్పుడు వెలుగంతా ఆక్రమించేసి, అట్లా లేదు. ఏకకాలంలో ఒకటే ఉంది, కానీ అది రెండుగా కనిపిస్తోంది. సూర్యోదయ సూర్యాస్తమయాలు అలాంటివి. ఎందుకంటే భానుడేనాడు ఉదయించలేదు, జీవుడేనాడు జన్మించలేదు. అది ఇంకో తర్వాత నెక్స్ట్ స్టెప్. అది ఇంకా ఉన్నాడనే కదా ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో ఉపాధి అన్నప్పుడు సోపాధికం అని బాగా ఆలోచించండి. రెండుగా కనపడుతుందే కానీ అది రెండు కాదు, అది ఒకటే. ఏకకాలంలో ఒకటే కనపడుతోంది నీకు. ఆ ఒకటిని రెండవది ఆవహిస్తున్నది. ఒకటి అధిష్టానం, ఒకటి ఆరోపితం అన్నాము ఇన్నాళ్ళు. అధిష్టానం ఆరోపితం రెండు లేవురా, అదంతా ఒకటేను అని అంటున్నాడు ఇప్పుడు. అది తేడా, అది అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మసభలో ఒప్పుకుంటున్నారు బ్రహ్మైవాహమస్మి అని, నేను బ్రహ్మమునే అంటున్నారు. మళ్ళీ నేను భరత్నే అనవాకండి కదా. అంటే కన్ఫర్మ్ అయితే అనం కదా, రూఢి కావాలిరా. పెళ్ళి రెండమ్మా ఎవ్వరు లేవటం లేదు చూడు.